Hi students, welcome to Physics Wala Telugu channel. Welcome to your favorite NEET series, Sambhav Telugu NEET series. And already we completed 6 lectures and today we are going to deal with the 7th lecture, Thermodynamics. We are going to be teaching now the Thermodynamics. In this I am going to cover today basic terms and types of systems, thermodynamic process, work, heat and energy, and laws of thermodynamics, calorimetry, spontaneity and Gibbs free energy. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు నీట్ కోసం ఏమేమి ముఖ్యంగా అవసరమో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో మొదటిగా ద బేసిక్ టర్మ్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద బేసిక్ టర్మ్స్, మనకి అసలు థర్మోడైనమిక్స్ ఎందుకు చదవాలి? థర్మోడైనమిక్స్, సో థర్మల్ రిలేటెడ్ డైనమిక్స్ వీఆర్ గోయింగ్ టు బి లెర్నింగ్ ఇన్ ఇట్. సో దీంట్లో మనం థర్మల్ డైనమిక్స్ అంతా కూడా మనం చదువుతూ ఉంటాము. సో ఈ థర్మోడైనమిక్స్లో ఏమేమి డీల్ చేస్తుంది, ఏదేది డీల్ చేయదు, మనం ఏం చేసుకుంటాం, అన్ని ఎనర్జీ ఫార్మ్స్ గురించి తెలుసుకుంటాం. ద రిలేషన్షిప్ బిట్వీన్, క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ద ఎనర్జీ ఫార్మ్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్, అండ్ వీ విల్ బీ లెర్నింగ్ అబౌట్ ద feasibility, whether the process is spontaneous or it is feasible or not feasible. ఇవన్నీ కూడా మనం థర్మోడైనమిక్స్లో తెలుసుకుంటాం. మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం దీంట్లో తెలుసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం థర్మోడైనమిక్స్లో చూసుకునేటటువంటి ప్రాపర్టీస్. సో ఇందులో ఏవి అయితే మనం ప్రాపర్టీస్ని మనం స్టడీ చెయ్యము, మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ని మనం స్టడీ చెయ్యం. తర్వాత ఏదైతే మనకి మెకానిజం ఆఫ్ ద రియాక్షన్, రేట్ ఆఫ్ ద రియాక్షన్, ఇవన్నీ కూడా మనకి థర్మోడైనమిక్స్కి సంబంధించిన విషయాలు కాదు. ఏంటేంటి మనకు సంబంధించిన విషయాలు దీంట్లో? ఓన్లీ ద ఎనర్జీ ఫార్మ్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎనర్జీ ఫార్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వన్ ఎనర్జీ ఫార్మ్ టు అనదర్ ఎనర్జీ ఫార్మ్ అండ్ ఫీజిబిలిటీ, మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్, ఇవి మాత్రమే మనం దీంట్లో స్టడీ చేద్దాము. అది థర్మోడైనమిక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు ఈ థర్మోడైనమిక్స్లో మనకి ఫస్ట్ కొన్ని బేసిక్ టర్మ్స్ గురించి ఐడియా ఉంటేనే ఈ ఫర్దర్గా మనం ఏం డిస్కస్ చేస్తున్నామో అది మీకు అర్థమవుతుంది. సో దానికోసం నేను ఫస్ట్ కొన్ని బేసిక్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద ఫస్ట్ బేసిక్ టర్మ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్ గోయింగ్ టు బి సిస్టమ్. వాట్ ఈజ్ గోయింగ్ టు బి సిస్టమ్ అండ్ సరౌండింగ్. సో సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్ అంటే ఏంటి? ఎంతసేపు మనం థర్మోడైనమిక్స్లో సిస్టమ్ సరౌండింగ్ అంటాం. అసలు సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే ఇప్పుడు నేను ఒక టెస్ట్ ట్యూబ్లో ఏదైనా ఒక రియాక్షన్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ అనేది నా సిస్టమ్. టెస్ట్ ట్యూబ్ తప్ప మిగిలినది అంతా కూడా సరౌండింగ్. అంటే మనకి యూనివర్స్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ యూనివర్స్లో ఉండేటటువంటి సిస్టమ్, సరౌండింగ్, ఈ రెండే ఉంటాయి. థర్మోడైనమిక్స్ సంబంధించి యూనివర్స్ అంటే సిస్టమ్, సరౌండింగ్. ఏంటి సిస్టమ్? ఏదైతే నేను అబ్జర్వ్ చేస్తున్నానో అది నా సిస్టమ్, ఏదైతే నేను అబ్జర్వ్ చేయట్లేదో అదంతా సరౌండింగ్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, సో సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి ద వన్ విచ్ ఈజ్ అండర్ స్టడీ ఆర్ ద వన్ విచ్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్. అది టెస్ట్ ట్యూబ్ అయితే టెస్ట్ ట్యూబ్, ఒక రూమ్ అయితే రూము, ఒక బిగ్ ప్లాట్ అయితే ఒక ప్లాట్. సో ఎక్కడైతే నేను అబ్జర్వ్ చేస్తున్నానో ఆ అబ్జర్వ్ చేసేటటువంటి ఏదైతే ఒక బౌండరీ ఉండేటటువంటి ఉన్నదో అది సిస్టమ్. ఎక్సెప్ట్ దట్ బౌండరీ, రిమైనింగ్ పార్ట్ ఎంటైర్ ఈజ్ కాల్డ్ యాజ్ సరౌండింగ్. అదే మనం ఇక్కడ రాసుకున్నాం మనం. సో ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి అండర్ స్టడీ అండ్ ద బౌండరీ వాట్ వీఆర్ గోయింగ్ టు బి విల్ సపరేట్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్. ద బౌండరీ విచ్ ఈస్ గోయింగ్ టు బి, టెస్ట్ ట్యూబ్ వాలే మనకి బౌండరీ. సో అది మనకి సరౌండింగ్స్ని, ఈ సిస్టమ్ని సెపరేట్ చేస్తుంది. సో ఏ రూమ్, అన్ ఇంజిన్, హ్యూమన్ బాడీ ఎట్సెట్రా ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ సిస్టమ్. తర్వాత సరౌండింగ్ అంటే ద రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ యూనివర్స్. ఇక్కడ రాసి చూడండి, యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ ప్లస్ సరౌండింగ్. అంటే అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్లో మనం ఏం చెప్తాం, ఒక సిస్టమ్ తీసుకుంటే ఆ సిస్టమ్ తప్పితే మిగిలినంత సరౌండింగ్, ఈ రెండింటిని కలిపి యూనివర్స్ అంటాం. యూనివర్స్లో ఇంకేమీ లేవు మన థర్మోడైనమిక్స్లో. నెక్స్ట్ టర్మ్, టైప్స్ ఆఫ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి సిస్టమ్ని రకరకాలుగా డివైడ్ చేస్తాం. హియర్ బేస్డ్ ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ. మాస్ ఆఫ్ పర్టికులర్ సిస్టమ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఏ పర్టికులర్ సిస్టమ్ తీసుకుంటే వాటి యొక్క ఎక్స్చేంజ్ని బేస్ చేసుకుని మనం సిస్టమ్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి క్లోజ్డ్ సిస్టమ్,
రెండు ఓపెన్ సిస్టమ్, మూడు ఐసోలేటెడ్ సిస్టమ్. సో వాట్ యూఆర్ హ్యావింగ్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ మనం ఏదైనా ఒక పర్టికులర్ ఎనర్జీ అండ్ ద మాస్ బోత్ ఆర్ గెటింగ్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్, దెన్ దట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓపెన్ సిస్టమ్. అంటే రెండు కూడా ఎక్స్చేంజ్ అయిపోవాలి. ఇప్పుడు కాఫీ ఇన్ ఎ ఫ్లాస్క్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్. Now I taken coffee in a steel glass or steel cup. So now what is going to be happen? The energy is going to be అంతే కదా, హీట్ అంతా కూడా బయట నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ ఓపెన్ చేసి ఉన్నది, అందుకోసం బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ రెండు కూడా మారిపోతూ ఉంటుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అలాగే ఈ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవాపరేషన్, so mass and energy both of them are getting exchanged. Just imagine tea is going to be kept in a steel cup. So oka steel cup lo pettam, ee steel cup dwara vedi exchange jarugutundi, ee pai nunchi edaithe mass undo evaporate avvadaniki chances unnai. So iటువంటి system ni open system ani cheppi nenu pilustanu. Tarvata closed system. So coffee closed stainless steel flask ante ఇప్పుడు ఇది కండక్టర్, ఎందుకంటే స్టీల్ అనేది హీట్ కండక్టర్, ఇది ఇన్సులేటర్ కాదు, అందుకోసం ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది, మాస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది జరగడానికి ఛాన్స్ లేదు. సో ఇన్ విచ్ సిస్టమ్ ద ఎనర్జీ ఈజ్ గెటింగ్ ఎక్స్చేంజ్డ్ బట్ ద మాస్ ఈజ్ నాట్ గెటింగ్ ఎక్స్చేంజ్డ్, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ద క్లోజ్డ్ సిస్టమ్. నౌ ఐసోలేటెడ్ సిస్టమ్. So this is going to be insulator material. This is going to be insulator material. ఈ ఇన్సులేటర్ మెటీరియల్తో చేసినటువంటి దాంట్లో ఏ విధమైన థర్మోస్ ఫ్లాస్క్ మనం వాడతాం కదా, ఫ్లాస్క్లు జనరల్గా టీలో వాడుకోవడానికి ఎందుకు వాడతాం? ఆ థర్మోస్ ఫ్లాస్క్ వల్ల ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవ్వకుండా కొంతసేపు హీట్గా ఉంటుందని. అంటే అర్థం ఏంటి? ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ జరగటం లేదు, ఈ ఈజ్ నాట్ గెటింగ్ ఎక్స్చేంజ్. ఎనీవే హియర్ మాస్ ఈజ్ నాట్ గెట్ ఎక్స్చేంజ్. సో అలాగా మాస్ కానీ ఎనర్జీ కానీ రెండు ఎక్స్చేంజ్ అవనటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం? ఐసోలేటెడ్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగటం లేదు, మాస్ ట్రాన్స్ఫర్ జరగటం లేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఎగ్జాంపుల్ కాఫీ ఇన్ ఏ థర్మోస్ ఫ్లాస్క్, కాఫీ ఇన్ ఏ క్లోజ్డ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాస్క్, thermos flask or steel flask if not closed. When we are going to be taking this one, we are going to be having the energy based mass based exchange. అంటే ఎనర్జీ మాసు రెండు ఎక్స్చేంజ్ అవ్వకపోతే దాని ఐసోలేటెడ్ సిస్టమ్ అని, ఓన్లీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయ్యి మాస్ ఎక్స్చేంజ్ అవ్వకపోతే దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అని, ఎనర్జీ మాసు రెండు ఎక్స్చేంజ్ అయిపోతే దాన్ని ఓపెన్ సిస్టమ్ అని పిలుస్తాము. ఈ మూడు రకాల సిస్టమ్స్ కూడా మనకి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద సిస్టమ్ కాంపోజిషన్. అంటే ఏదైతే సిస్టమ్ని మనం వాడుతున్నామో ఆ సిస్టమ్ యొక్క కాంపోజిషన్ కూడా మనకి ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ హోమోజినస్, హెటరోజినస్, ఓన్లీ వన్ ఫేజ్ అంటే లోపల ఉన్న సిస్టంలో ఒకే ఫేజ్ కనుక ఉన్నట్లయితే కనుక అది హోమోజినస్ ఫేజ్ అని. ఇప్పుడు మోర్ దాన్ వన్ ఫేజ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, ఇందులో మోర్ దాన్ వన్ ఫేజ్ ఉంటే కనుక దాన్ని హెటరోజినస్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాము. ఇది జస్ట్ బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద సిస్టమ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఓన్లీ వన్ ఫేజ్ సిస్టమ్, ఇట్స్ కాల్డ్ యాజ్ హోమోజినస్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ మోర్ దాన్ వన్ ఫేజ్ ఈస్ గోయింగ్ టు బి present in the system, it's called as heterogeneous system. నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్. సో ఈ సిస్టంలో ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి? మనకి
ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఈ రెండు రకాలు ఉన్నాయి. వాట్ ఈజ్ ఇంటెన్సివ్, వాట్ ఈజ్ ఎక్స్టెన్సివ్? ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఈజ్ గోయింగ్ టు బి వాట్ వీఆర్ హ్యావింగ్, whose value independent, I. It's going to be having intensive property independent, extensive property dependent, ED, which depends on size, and it is going to be called as intensive property. Which is going to be depending on size, then it is going to be called as extensive property. So intensive property, extensive property మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. I have taken a 10-liter flask and it is maintained at 273 Kelvin temperature. Now I made this flask into two parts, two equal parts. So now what is going to be the container size we are going to be having this one? It's 5 liter, it's 5 liter. What is the temperature now? 273 Kelvin, 273 Kelvin. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమర్థమైంది? వాల్యూమ్ ఆఫ్ దిస్ ఫ్లాస్క్ ఈజ్ 10 liter. Temperature of this one is going to be 273 Kelvin. When I am dividing, ఎప్పుడైతే ఈ ఫ్లాస్క్ని రెండు ముక్కలు చేసానో, రెండు సమాన భాగాలు చేసానో, ఇప్పుడు ఫ్లాస్క్ యొక్క వాల్యూమ్ ఏమైంది? సగమైంది. టెంపరేచర్ ఏమైంది? అలాగే ఉంది. అంటే ఏ ప్రాపర్టీ అయితే మనకి ఆ సైజ్ మీద కానీ, మాస్ మీద కానీ, నెంబర్ ఆఫ్ మోల్స్ మీద కానీ డిపెండ్ అవుతుందో దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని, ఏదైతే డిపెండ్ అవ్వదో దాన్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇప్పుడు మీరు అర్థమవుతుంది కదా, ఏది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఏది ఇంటెన్సివ్ ప్రాపర్టీ? ఇప్పుడు వాల్యూమ్ ఏదైతే ఉందో అది సైజ్ మీద డిపెండ్ అయింది. 10 లీటర్ తీసుకుంటే 10 అయింది, సగం తీసుకుంటే సగమే అయింది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్. వెరాజ్ ద టెంపరేచర్ సగం చేసినా లేదంటే ఇంకో 4 parts చేసినా ద టెంపరేచర్ రిమైన్స్ సేమ్ ఓన్లీ. సో 273 Kelvin. సో దట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్. సో సైజ్ ఆఫ్ ద సిస్టమ్ మీద డిపెండ్ అవ్వకపోతే దాన్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని, ఏదైతే సైజ్ ఆఫ్ ద సిస్టమ్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని పిలుస్తాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఎప్పుడు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ మారుతాయి? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఎడిటివ్. ఎందుకంటే మనం రెండు కలపొచ్చు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇప్పుడు 5 లీటర్ కలిపితే 10 లీటర్ అవుతుంది. సో అది కలపొచ్చు. అదే 273 ఫ్లాస్క్లు రెండింటిని కలిపితే అది 546 అవ్వదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ ఎడిటివ్ ప్రాపర్టీ, ఇట్స్ గోయింగ్ టు బి రిమైన్ సేమ్. వెరాజ్ బట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ నాన్ ఎడిటివ్, దాని అర్థం అది. వెరాజ్ రేషియో ఆఫ్ 2 ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ గివ్స్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇప్పుడు దీనికి అర్థం మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మాస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, whereas volume is going to be an extensive property. Now the mass by volume, the density what you are going to be getting, it's going to be a intensive property. So two extensive properties ratio is going to be giving the intensive property, mass by volume. So mass is going to be one extensive property, volume is going to be another extensive property. Now when I am going to take the ratio of mass to volume, the what we are going to be getting density, it's an intensive property. So ఆ రకంగా ratio of the two extensive properties can be one intensive property. An extensive properties can be converted into intensive property by defining it per mole, per gram, per liter. అంటే మనం ఫిక్స్ చేసేస్తే మోలార్ హీట్ కెపాసిటీ is going to be extensive property. Molar heat capacity is going to be intensive property. Internal energy is extensive property. Molar internal energy, it's going to be intensive property. అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ దాన్ని మనం డిఫైన్ చేసేస్తున్నామో per gram, per mole or per weight something, then that property is going to become an intensive property. సో ఆ రకంగా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మీద మార్చడానికి ఈ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. So here I given some examples for extensive and intensive properties. We are supposed to by heart them, no other option.
వేరొక ఆప్షన్ లేదు. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్, మాస్, ఫ్రీ ఎనర్జీ, ఎంట్రోపీ, ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ, ERU, హీట్ కెపాసిటీ, ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. మోలార్ వాల్యూమ్ అంటే అదే వాల్యూమ్ని మనం మోలార్ అనేసాం, అందుకని ఇట్స్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. డెన్సిటీ, రేషియో ఆఫ్ మాస్ అండ్ వాల్యూమ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఫ్రీ ఎనర్జీ పర్ మోల్, స్పెసిఫిక్ హీట్, ప్రెజర్, temperature, boiling point, freezing point, molar heat capacity, anything is going to be taken, they are all comes under intensive properties. ఇవి మనకి గుర్తుపెట్టుకుని మనకి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ చాలా సింపుల్గా అడిగేస్తారు ఒక్కొక్కసారి నీట్ ఎగ్జామ్లో. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. చాలా ఈజీగా ఆన్సర్ చేసేయగలిగే క్వశ్చన్. సో అందుకని గుర్తుపెట్టుకుని మనకి జాగ్రత్తగా రాస్తే ఈజీగా 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే. స్టేట్ ఫంక్షన్ ఆర్ స్టేట్ వేరియబుల్. స్టేట్ ఫంక్షన్ ఆర్ స్టేట్ వేరియబుల్. స్టేట్ ఫంక్షన్ ఆర్ స్టేట్ వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైతే ఒక ప్రాపర్టీ మనం తీసుకుంటామో అది దాని మీద డిపెండ్ అవుతుందో, వేరియబుల్ లైక్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫంక్షన్స్ ఆర్ స్టేట్ వేరియబుల్ because their values depend only on the present state of a system and not on how the state was reached. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుంటే ఇప్పుడు నేను ఒక ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి మారాను. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి కాల్డ్ స్టేట్ ఏ, దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ స్టేట్ బి. సో ఇప్పుడు స్టేట్ ఏలో నాకు ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ డిఫైన్ చేశాను నేను. సో ఇప్పుడు ఈ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ STP అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్లోకి నేను మార్చుకున్నాను. ఇప్పుడు స్టేట్ ఏ ఇస్ గోయింగ్ టు బి P1, V1, T1 అనుకుంటే ఇది P2, V2, T2. ఇవి ఏమవుతున్నాయి మనకి స్టేట్ వేరియబుల్. అంటే ఒక స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ని మార్చాలి అనుకున్నప్పుడు నేను ఆటోమేటిక్గా ప్రెజరు, వాల్యూమ్ని, టెంపరేచర్ని మారిస్తే a state of the system can be changed to something different state. That state is going to be called as state B. Now state A is going to be STP condition, state B is going to be experimental condition. So ఆ రకంగా ఏదైనా ఒక స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ని మార్చాలి అనుకున్నప్పుడు ఏ ప్రాపర్టీస్ని మార్చడం ద్వారా ఆ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ మారుతుందో ఆ పర్టికులర్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా స్టేట్ ఫంక్షన్స్ అని కానీ స్టేట్ వేరియబుల్స్ అని కానీ మనం పిలవచ్చు. ఓకేనా. సో అది వేరియబుల్స్ లైక్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ ఆర్ స్టేట్ ఫంక్షన్స్ ఆర్ స్టేట్ వేరియబుల్ బికాజ్ దేర్ వాల్యూస్. ఇక్కడ ప్రెజర్ ఎంత ఉంటుంది, 1 atmosphere ఉంటుంది. ఇక్కడ నేను 2 atmosphere ఇచ్చాను. ఇక్కడ వాల్యూమ్ 22.4 లీటర్స్ ఉంది. ఇక్కడ నేను 22 ఇచ్చాను. సో ఇక్కడ టెంపరేచర్ 273 ఉంది. ఇక్కడ నేను 278, 219, 300 ఇచ్చాను. సో అంటే ఆటోమేటిక్గా స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి డిఫైన్డ్ ఇన్ విచ్ టర్మ్స్ దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ స్టేట్ వేరియబుల్స్. దే ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ స్టేట్ వేరియబుల్స్. అర్థమైందా. ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్రాపర్టీ అనేది మారదో అటువంటి దాన్ని స్టేట్ ఫంక్షన్ అని పిలము. ఏదైతే ఒక వర్క్ అనేది ఉంది, సో ఇక్కడ నుంచి అక్కడికి వర్క్, అక్కడి నుంచి అక్కడికి అంటే పాత్తో మారుతూ ఉంటుంది. సో అటువంటి వాటిని పాత్ ఫంక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. సో పాత్ ఫంక్షన్ విచ్ డిపెండ్ ఆన్ ద పాత్ మీన్స్ హౌ ద ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ to reach a state from another state depends on path. Example, work and heat. Very, very, very important one. So మనకు చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టేట్ ఫంక్షన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ వర్క్ అండ్ హీట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బి ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మెట్లు దిగాలి. సో మెట్లు దిగడానికి మనకి ఒక 20 స్టెప్స్ ఉన్నాయి. అదే నేను లిఫ్ట్లో వెళ్ళాను. సో జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు నేను 2 చోట్ల కూడా ఏం జరిగింది, నేను పైనుంచి కిందకి దిగడం జరిగింది. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. కానీ ఎప్పుడైతే నేను స్టెప్స్ దిగి వెళ్ళాను అప్పుడు కూడా వర్క్ జరిగింది. తర్వాత లిఫ్ట్లో వెళ్ళాను నేను కిందకి, అప్పుడు కూడా వర్క్ జరిగింది. సో 2 చోట్ల కూడా వర్క్ జరిగింది. కానీ జరిగిన వర్క్ అంతా కూడా సేమ్ అయింది. కానీ పాత్ మీద ఇక్కడేమో ఈజీ వర్క్, అక్కడేమో కొంచెం డిఫికల్ట్ వర్క్. సో అలాగా పాత్ మీద డిపెండ్.
So the functions which depend on the path means how the process is carried out to reach a state from another state depends on path. అంతే కదా, వర్క్ కానీ హీట్ కానీ మనకి పాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటిని పాత్ ఫంక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ స్టేట్ ఫంక్షన్. ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, గివ్స్ ఫ్రీ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంట్రోపీ, ఇవన్నీ కూడా మనకి స్టేట్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ అవుతాయి. వెరాజ్ పాత్ ఫంక్షన్ వర్క్, హీట్, లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఫ్రిక్షన్, ఇవన్నీ కూడా మనకి పాత్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎగ్జామ్లో మనం ఎక్కువగా తప్పు చేసేటటువంటి ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, వాల్యూమ్, టెంపరేచర్. S means entropy, U means internal energy, H means enthalpy, V means volume, T is temperature, are state functions. ఇవన్నీ కూడా స్టేట్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్. కానీ ఎప్పుడైతే దాని ముందు డెల్టా ఏమొచ్చింది ఇక్కడ, డెల్టా ఎస్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ, డెల్టా యు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, డెల్టా హెచ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ, డెల్టా వి చేంజ్ ఇన్ వాల్యూమ్, డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇలా డెల్టా సింబల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వరకు స్టేట్ ఫంక్షన్స్గా బిహేవ్ చేసినటువంటి ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాట్ ఏ స్టేట్ ఫంక్షన్, నాట్ ఏ స్టేట్ ఫంక్షన్. సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వడం లేకుండా ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు చేంజ్ ఇన్ ఎంథాల్పీ అడిగాడా, ఎంథాల్పీ అడిగాడా, చేంజ్ ఇన్ వాల్యూమ్ అడిగాడా, వాల్యూమ్ అడిగాడా అనే దాని మీద బేస్ చేసుకుని మనం ఆన్సర్ రాస్తే కనుక అది కరెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. The question which is given in 2008, which of the following are not state functions? So state functions ki ippude nenu examples ichchanu, path functions ki example ichchanu. ఇప్పుడు ఇక్కడ ఏమడుతున్నాడు, Q plus W. So Q plus W is equal to internal energy. So internal energy అనేది మనకి state function. So 1 is not going to be the answer. Q is going to be not the state function. It is going to be not the state function. And H minus Ts is G, gives energy. It's a state function. So which of the following are not state function, the question. So now Q is path function, W path function directly. Q plus W is nothing but internal energy. H minus Ts is nothing but gives energy. Both of them are state functions. That's why I can go for 2 and 3. That will be the path functions but not the state functions. తర్వాత ప్రాసెసెస్, థర్మోడైనమిక్ ప్రాసెసెస్లో ఏమేమి జరుగుతున్నాయి, అవి ఎలా ఉంటాయి అనే దానికి రెండు రకాల ప్రాసెసెస్, రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో ఇక్కడ మనం చూసుకున్నాం థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. మనం చెప్పాలి అంటే ఏ నుంచి బికి వెళ్ళాం, ఏ నుంచి సికి వెళ్ళాం, సి నుంచి మళ్ళీ ఏకి వచ్చాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఇర్రివర్సిబుల్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ రివర్సిబుల్. కానీ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ ఆర్ రియల్ ప్రాసెస్. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అన్నీ కూడా రియల్గా జరుగుతూ ఉంటాయి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అన్నీ కూడా మనకి నేచర్లో కనిపిస్తూ ఉంటాయి. వేరేజ్ రివర్సిబుల్ ప్రాసెస్ అవి ఎప్పుడు కూడా మనకు కనిపించవు, అవి జస్ట్ ఇమాజినరీ. మనం ఇమాజినేషన్ చేసుకునేటటువంటి ప్రాసెస్లు మాత్రమే. ఇవి రియాలిటీగా ఉంటాయా ఉండవా, అవన్నీ ఆపరేట్ అవుతాయా లేదా అనేది మనం చెప్పలేము. సో దిస్ ఈజ్ ద రియల్ ప్రాసెస్. వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్, వీఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్, but this is going to be just imaginary. We are imagine that's going to be reversible. So we may not perform practically the reversible process. So what we are going to be having here, a process which is carried out so slowly that the system and the surroundings are always in equilibrium during the process. It's known as reversible process. When we are going to be having anything without having the chances to get reversed, we are going to be having the process which happens is going to be reversible process. అంటే మనకి ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, అది చాలా గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు గ్రాడ్యువల్గా జరుగుతుంది అంటే ప్రతి ఒక్క స్టెప్లో కూడా అది ఈక్విలిబ్రియం రీచ్ అవుతూ ఉంటుంది. ఈక్విలిబ్రియం రీచ్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. అలాంటి
మల్టిపుల్ స్టెప్స్లో జరుగుతుంది కాబట్టే ఆ రివర్సిబుల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా ఉంటుంది. అదే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకుంటే అది సింగిల్ స్టెప్ ప్రాసెస్, ఇట్స్ స్పాంటేనియస్లీ టేకింగ్ ప్లేస్. దట్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఫాస్టర్ and it is going to be taking infinite, slow and takes infinite time. So అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. Quasi static, so it's going to be called as quasi static. If this condition does not hold good, the process is said to be irreversible. In a reversible process, driving force is going to be infinitesimally taking place in equilibrium. That's what already I said, I explained. Now thermodynamic reversible process is different from the reversible reactions. అంటే ఏదైతే మనం కెమికల్ రియాక్షన్స్లో మనం మాట్లాడుకుంటాం రివర్సిబుల్ రియాక్షన్స్, ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్, అవి వీటికి సంబంధం లేదు. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఓన్లీ ప్రాసెసెస్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్, వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ద థర్మోడైనమిక్ రివర్సిబుల్ ప్రాసెస్ is different from the reversible reactions. So the term reversible reaction only indicates that the reaction proceeds in both the directions. మనకి కెమికల్ రియాక్షన్స్కి వెళ్ళేసరికి అది ఫార్వర్డ్ జరగచ్చు, బ్యాక్వర్డ్ జరగచ్చు, మనం తీసుకునేటువంటి కండిషన్స్ మీద బేస్ చేసుకుని. నెక్స్ట్, ఏ ప్రాసెస్ విచ్ ప్రొసీడ్స్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఆల్ ద రియల్ ప్రాసెసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అదేగా చెప్పాను నేను, మనకి రియల్గా జరిగేటువంటి ప్రాసెస్ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్లే. రివర్సిబుల్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ, రేర్. So this is what we are going to be having. Reversible process, we are given the example here, and whereas irreversible process, we are going to be having example there. Now here we have made a tabular form. So to get what is going to be the irreversible, what is going to be the reversible. So first, reversible process. డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ ఇన్ఫైనిట్సిమల్లీ స్మాల్. సో మనం ఈ రివర్సిబుల్ ప్రాసెస్ని డ్రైవింగ్ చేయడానికి ఏదో పెద్ద ఎక్కువ ఫోర్స్ అవసరం లేదు, చాలా తక్కువ ఫోర్స్ సరిపోతుంది. సో డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ లార్జ్ అండ్ ఫైనైట్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ మోర్ అండ్ ఇట్స్ ఫైనైట్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఇన్ఫైనైట్ వన్. అండ్ పీవీ వర్క్ ఈజ్ డన్ అక్రాస్ ద ప్రెజర్ డిఫరెన్స్ డిపి. అంటే ఏదైతే మనకి work is because of pressure volume difference, so that's going to be across the pressure difference dp. అంటే dp అంటే చాలా స్మాల్ ప్రెజర్ చేంజెస్, whereas here delta p అంటే ఎప్పుడైతే చెప్పానో నేను d is indicating small pressure change and delta p is indicating a large change. So that's what we are going to be having. A reversible heat transfer take place across the temperature. We are going to be having the difference dt. ఇది కూడా సేమ్, అంటే స్మాల్ టెంపరేచర్ చేంజ్ అండ్ బిగ్ టెంపరేచర్ చేంజ్. రివర్సిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ అక్రాస్ ద టెంపరేచర్ డిఫరెన్స్ dt అండ్ ఇర్రివర్సిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ అక్రాస్ ద డెల్టా t. ఎప్పుడైతే మనం డెల్టా సింబల్ వాడుతున్నామో దాని అర్థం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ చేంజ్ ఈజ్ గోయింగ్ టు బీ మోర్. d అనే పదం వాడుతున్నామో అది స్మాల్. ఇట్ ఈజ్ అన్ ఐడియల్ ప్రాసెస్. ఇది రివర్సిబుల్ ప్రాసెస్. ఇట్స్ ఏ రియల్ ప్రాసెస్. అంటే ఇది మనం ఐడియల్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగాలి అని. కానీ ఒరిజినల్గా అలా జరగదు. ఎలా జరుగుతుంది? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మాత్రమే రియల్ ప్రాసెస్ అలా జరుగుతాయి. తర్వాత ఇట్ టేక్స్ ఇన్ఫైనైట్ టైం. రివర్సిబుల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఇన్ఫైనైట్ టైం పడుతుంది. ఇట్ టేక్స్ ఫైనైట్ టైం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫైనైట్ టైం. సో నెక్స్ట్ వన్, it is an imaginary, it's an imaginary process, cannot be realized, whereas it is going to be natural process. It is taking place in all the particular conditions. Throughout the process, the system remain infinitesimally closer to state of equilibrium. చెప్పాను కదా, ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఇది ఈక్విలిబ్రియం తీసుకుంటుంది. whereas this one is going to be state of equilibrium and exact path of process cannot be defined. ఎందుకంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఎలా ఇమాజిన్ చేస్తాం? సో ఇదేమో ఎవ్రీ స్టెప్ ఈక్విలిబ్రియం అయిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. అందుకని దీనికోసం చాలా టైం ఎక్కువ పడుతుంది. వేరే దిస్ వన్ స్పాంటేనియస్. అందుకని మనం అసలు ఈక్విలిబ్రియం ఉందా లేదా ఇవన్నీ కూడా మనం ఏది స్టడీ చేయడానికి దీంట్లో కుదరదు. ఐసోథర్మల్ ప్రాసెస్.
iso means same, thermal means heat or temperature, we can take it. Now the isothermal, so మనం ఆల్రెడీ థర్మోడైనమిక్స్లోకి వచ్చాం కాబట్టి కంపల్సరీ టెంపరేచర్కి హీట్కి డిఫరెన్స్. టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఫ్యాక్టర్, సో ద హీట్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఎనర్జీ ఫామ్. ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెంపరేచరు హీటు రెండు ఒకటే అనుకునే దానికి మామూలుగా అవుట్ సైడ్ ద థర్మోడైనమిక్స్ ఇస్ ఫైన్. థర్మోడైనమిక్స్కి గురించి కాకుండా మామూలుగా మాట్లాడితే ఫైన్, కానీ థర్మోడైనమిక్స్లో మాట్లాడుతున్నప్పుడు టెంపరేచర్ వేరు, ఎనర్జీ వేరు. సో టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ సెన్స్ ద హీట్ ఎనర్జీ అంతే. వెరస్ హీట్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఎనర్జీ ఫామ్. సో రెండు సేమ్ కాదు. ఇక్కడ టెంపరేచర్ గనక మారినట్లయితే అది ఐసోథర్మల్ ప్రాసెస్ అవ్వదు. వెరస్ విత్ ద టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బి నాట్ చేంజ్, it is not getting any change, then it is going to be called as isothermal process. A process in which temperature of the system does not change throughout the study, then it's called as isothermal process. It can be achieved by using thermostatic process. అంటే ఎప్పుడైనా సరే మనం ఐసోథర్మల్ ప్రాసెస్ చేయాలి అంటే కనుక థర్మోస్టాట్ అనే దాంట్లో మనం పెడితే టెంపరేచర్ చేంజ్ అనేది ఎప్పుడు జరగకుండా మొత్తం త్రూ అవుట్ ద స్టడీ అంతా కూడా ఒకే టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. దాన్నే మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ ఎడియాబాటిక్. సో నౌ ద హీట్ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ దేర్, సో ద Q ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఏ పర్టికులర్ సిస్టమ్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇట్ క్యాన్ బి అచీవ్డ్ బై ఇన్సులేటింగ్ ద సిస్టమ్ by boundaries which are not allowing the heat transfer. సో ఎప్పుడైతే మనం ఒక ఇన్సులేటింగ్ సిస్టమ్ బౌండరీస్ని వాడి ఒక సిస్టమ్ని తీసుకుంటామో దాన్ని మనం గనక తీసుకున్నట్లయితే ఎడియాబాటిక్ ప్రాసెస్ అని చెప్పి మనం పిలుస్తాం. సైక్లిక్ ప్రాసెస్, ద ప్రాసెస్ ఇన్ విచ్ ఇనీషియల్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ అండ్ ద సేమ్ ఆఫ్టర్ ద సిరీస్ ఆఫ్ ఆపరేషన్. సో మనం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ ఫ్లోర్కి వెళ్ళి ఈ ఫ్లోర్కి వెళ్ళి ఈ ఫ్లోర్కి వెళ్ళి ఈ ఫ్లోర్కి వచ్చాం మళ్ళీ. సో అంటే సేమ్ అన్ని ఫ్లోర్లు తిరిగి మళ్ళీ ఒకే దగ్గరికి వచ్చాం. దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటాం. అలాంటప్పుడు మనం ఫర్ ఏ సైక్లిక్ ప్రాసెస్ చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ 0, చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ 0. అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ అనేది ఆన్సర్ 0 ఉంటుంది. వరాజ్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే సైక్లిక్ ప్రాసెస్లో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రెండు కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఐసోకోరిక్ ప్రాసెస్. వాట్ ఈజ్ ఐసోకోరిక్ ప్రాసెస్? ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటి? కోర్ మీన్స్ వాల్యూమ్. సో ద వాల్యూమ్ ఈజ్ గోయింగ్ టు బి రిమైన్స్ కాన్స్టెంట్. Delta V is going to be 0. The change in volume is going to be 0. Then it is going to be called as isochoric process. It's going to be called as isochoric process. Fine. So, ఇది తర్వాత isobaric process. What is isobaric? It's going to be having same pressure. We are going to be maintaining this pressure change is going to be remain same throughout the system. So then it is going to be called as isobaric, isochoric, and equilibrium. We are having one more state process called as equilibrium. When we are going to be change in thermodynamic property, not having any change. We are not going to have any change in the thermodynamic property like pressure, volume, temperature. Then this is going to be called as equilibrium. Then it is going to be called as equilibrium. So this is what we are going to be having the process. And now the question they are going to be asking, in a closed insulated container, a liquid is stirred with a paddle to increase the temperature. Which of the following is true? They are saying closed insulated container. So closed insulated container means what is going to be happen there? So delta E and W might be having the same. We are going to be having
Q is equal to delta E plus W. So now we are going to be saying closed one, so Q is equal to 0, it's correct. Now delta E plus W, so delta E is equal to W. So delta E is equal to W. So delta E is equal to W but not 0, and Q is equal to 0. So that's why we can go for this one. Delta E is equal to W is equal to Q is not equal to 0. It's wrong because Q is equal to 0. We know that it's closed one, adiabatic process. Delta E is 0, wrong statement. W is 0, wrong statement. So that we can go for the first option. Delta E is equal to W is not equal to 0. Q is equal to 0 for a closed insulated container which is going to be having liquid is stirred with a paddle. Stirred with a paddle appudu emotundi internal energy anedi maarutadi compulsory. Only the Q is not going to be because heat energy transfer not taking place. Now we are going to be having work, energy and heat. So ee moodu padalu kuda manaki chaala saarlu vasta untayi. So asalu ee work ante emiti? According to us, what we are going to be called as work. అంటే ఏదైనా ఒక పని జరిగింది అని ఎప్పుడు చెప్తాము? సో ఎప్పుడు చెప్తాము? మనకి ఒక స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ ఏదైతే మనం తీసుకున్నామో దానికి మారినట్లయితే కనుక ఏం మారాలి? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది మారాలి. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. సో వర్క్ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఒక ఎనర్జీ అనేది మోడ్ మారుతూ ఉంటుందో ఆ సిస్టంలో ఏదైతే వర్క్ జరుగుతుంది. సో ఒక వర్క్ జరిగింది అని ఎలా తెలుస్తుంది మనకి? వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. అంటే నేను ఒక సైకిల్ తొక్కాను. సైకిల్ తొక్కినప్పుడు ఏమవుతుంది? నా యొక్క ఏదైతే బాడీలో ఉన్న ఎనర్జీ ఉందో నేను కాల్లోకి వేసినప్పుడు నా ఎనర్జీ ఫామ్ అనేది మారుతుంది. సో అంటే అక్కడ ఒక వర్క్ జరుగుతుంది. సో అలా వర్క్ జరిగినప్పుడు ఏవైతే మనకి ఒక వర్క్ ప్రాసెస్ జరుగుతుందో, అంటే సింపుల్గా మనం డిఫైన్ చేయాలి అంటే కనుక ఒక ఎనర్జీ అనేది ఇచ్చినప్పుడు లేదంటే ఎనర్జీ తీసుకున్నప్పుడు ఒక సిస్టంలో జరిగే చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వర్క్ అని పిలుస్తాం. అర్థమైంది కదా? వర్క్ అని ఎప్పుడు పిలుస్తాం మనం? ఎప్పుడైతే మనం ఏదైనా ఎనర్జీ ఇచ్చినప్పుడు కానీ ఎనర్జీ తీసుకున్నప్పుడు కానీ ఒక చేంజ్ ఏదైతే మనకు అబ్జర్వ్ చేస్తామో ఆ చేంజ్నే మనం వర్క్ ఈజ్ గోయింగ్ టు బి డన్ ఆన్ ద సిస్టమ్ ఆర్ డన్ బై ద సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాము. వర్క్ డన్ బై ద సిస్టమ్. ఇది ఎప్పుడు మనం ఎలా తీసుకోవాలి? నెగిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? పాజిటివ్. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, అకార్డింగ్ టు IUPAC వాట్ ఎవర్ ద నామ్స్ వీఆర్ గోయింగ్ టు బి ఫాలోయింగ్, ద ఎనర్జీ ద వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ నెగిటివ్. ద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. సో ఇది మనకి ఎప్పుడు కూడా సైన్స్ ఆల్ ఎవరు సో జస్ట్ మనకి వాల్యూ ఇస్తారు అండ్ డన్ బై ద సిస్టమ్, డన్ ఆన్ ద సిస్టమ్ అని చెప్తే మనం తీసుకోవాలి. అది 500 అయితే కనుక -500 ఇట్స్ డన్ బై ద సిస్టమ్. అది 500 జౌల్స్ ఇచ్చి డన్ ఆన్ ద సిస్టమ్ అని చెప్తే కనుక దాని పాజిటివ్ సైన్ మనం తీసుకోవాలి. దిస్ సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థర్మోడైనమిక్స్. వీఆర్ నాట్ సపోజ్ టు నెగ్లెక్ట్ ద సైన్స్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ హియర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వర్క్ డన్ బై ద సిస్టమ్ అండ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సో వెన్ we are going to be taking the work, మెకానికల్ వర్క్. సో మెకానికల్ వర్క్ ఏం చెప్తాం మనం? అది ఎక్స్పాన్షన్ అయినా అవ్వచ్చు, కంప్రెషన్ అయినా అవ్వచ్చు. ఇటువంటి వర్క్కి మనం ఏం చెప్తాం? -P ఎక్స్టర్నల్ డెల్టా V. సో డెల్టా V ఎలా వస్తుంది? -P ఎక్స్టర్నల్ V2 - V1. సో ఎప్పుడైనా సరే ఒక మెకానికల్ వర్క్ జరిగి
అది ఎక్స్పాన్షన్ కానీ కంప్రెషన్ కానీ ఎక్స్టర్నల్ వర్క్ కనుక ఉండింటే కనుక అప్పుడు ఆ వర్క్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి, మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి. ఈ డెల్టా వి అంటే ఏంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్. ఎప్పుడైనా సరే ఎక్స్పాన్షన్ కానీ కంప్రెషన్ కానీ జరిగితే ఏమవుతుంది? వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఒక సైకిల్ పంప్ తీసుకోండి. ఇప్పుడు పొజిషన్ ఏలో ఉంది. దీన్ని పొజిషన్ బిలోకి తీసుకొచ్చాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డెల్టా వి చేంజ్ ఇన్ వాల్యూమ్, సో ఎగ్జామ్ ఈజ్ V1, ఇట్స్ గోయింగ్ టు బి V2 minus V1. సో దట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ వాట్స్ టేకింగ్ ప్లేస్ బికాజ్ వీఆర్ అప్లయింగ్ ద ప్రెజర్. సో ఏదైతే మనం ప్రెజర్ అప్లై చేయడం వలన అక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ జరిగిందో ఆ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇంటూ ద ప్రెజర్ ఎక్స్టర్నల్ వాట్ వీఆర్ యూజింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్. అదే కాకుండా ఇది రివర్స్ పోయింది. అంటే సైకిల్ పంప్ ఏమవుతుంది? మనం ఎప్పుడైతే మనం ప్రెజర్ అప్లై చేసామో అప్పుడు కంప్రెస్ అయ్యి వాల్యూమ్ తగ్గుతుంది. అదే పంప్ మళ్ళీ రివర్స్ దాని అంతా అదే వస్తుంది. అప్పుడు ఎక్స్పాన్షన్ అవుతుంది. అప్పుడు V1 ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్, V1 ఈజ్ లెస్ దాన్ V2, లేదంటే V1 ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ V2 నార్మల్ కేసెస్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. మెకానికల్ వర్క్ ఎక్స్పాన్షన్, మెకానికల్ వర్క్ కంప్రెషన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గివెన్ బై minus P external V2 minus V1. The second condition we are going to be taking at constant pressure and the number of moles. If the work is going to be happens at constant pressure and the number of moles also not changing, so then the W is equal to minus NR delta T. ఇప్పుడు P and N కాన్స్టెంట్ ఉండిపోతే మారి ఏముంటాయి? మనకి టెంపరేచర్ మాత్రమే మారుతుంది. సో అందుకని ద వర్క్ డన్ క్యాన్ బి ఈక్వల్ టు minus NR delta T. So that is nothing but temperature change. Temperature change. And the next one, when you are going to be taking at constant pressure and temperature, W is equal to minus delta nRT. అంటే అప్పుడు వాల్యూమ్ అనేది కన్సిడర్ చెయ్యం. ఓన్లీ వీఆర్ గోయింగ్ టు బి కన్సిడరింగ్ nRT. Y is equal to PV is equal to nRT. How you will get delta N? This delta N nothing but N gaseous products minus N reactants. Only will take gaseous. అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు మనం మాట్లాడుకునేది దేనికోసం మాట్లాడతాం? ఓన్లీ గ్యాసియస్ రియాక్టెంట్ అండ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ మాత్రమే మాట్లాడతాం. సో మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి మనం మాట్లాడము. యూజువల్గా ఇక్కడ వర్క్ మనకి 1 లీటర్ అట్మాస్ఫియర్లో వచ్చింది అనుకుందాం. సో అప్రాక్సిమేట్ ఈస్ గోయింగ్ టు బి 101 జౌల్ or it is 24 calories. Approximately 101.2, 24.2, that's going to be correct values. But అంటే ఇక్కడ ఏదైతే మనకి ప్రెజర్ అండ్ వాల్యూమ్ అంటే ఒకటి అట్మాస్ఫియరిక్ ఒకటి లీటర్స్ తీసుకుంటే 1 లీటర్ అట్మాస్ఫియర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 101.2 జౌల్స్. ఎప్పుడైనా సరే మనకి కన్వర్షన్స్ అవసరమైనప్పుడు ఈ పర్టికులర్ దాన్ని వాడాలి. అదే క్యాలరీస్లో మార్చాలనుకుంటే కనుక 24 calories, 24.2 approximately we are going to be having, whereas 1 bar liter it's going to be taken 100 joules exactly. అదే ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ కాకుండా 1 లీటర్ బార్ అన్నాడు అనుకోండి, ఎగ్జాక్ట్గా 100 joules. Then it's approximately 23.9 something will come. So anything it's going to be having 101.3, 24.2. సో ఆ రకంగా మనకి మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇది కూడా మనకి కొన్నిసార్లు ఇచ్చాడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో ఆ కన్వర్షన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా ఫైనల్ ఆన్సర్ చెప్తుంది. సో ద వర్క్ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఏమవుతుంది?
the work whatever we are going to be taking, so that is going to be depending upon how the work is taking place, mechanical work, or it is going to be having the work done isothermal, or it is going to be happen isobar. So the based on that one, the work is going to be having three things: W is equal to P external into delta V, or it is going to be when at constant pressure and number of moles we are taking, W is equal to minus NR delta T. If it is going to be taking place at constant temperature and pressure, W is equal to minus NR delta T, sorry, minus delta nRT. ఈ delta n ఎలా వస్తుంది? సో నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ రియాక్టెంట్స్. తర్వాత హీట్. ఇందాక మనం చెప్పుకున్నట్లయితే మోడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. దిస్ ఈజ్ హీట్ ఈజ్ నథింగ్ బట్ మోడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఏంటి దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సింది? టెంపరేచర్ని కన్సిడర్ చేయాలి. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ఆన్ ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్. సో ఒక టెంపరేచర్ని మనం స్కేల్ కింద తీసుకుని ఆ టెంపరేచర్ యొక్క చేంజ్ ఏదైతే జరుగుతుందో అప్పుడు మనకి ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది హీట్ జరిగిందా, హీట్ తగ్గిందా, ఇవన్నీ కూడా మనం మాట్లాడతామట. అట్ ద కాస్ట్ ఆఫ్ టెంపరేచర్ వీఆర్ డిఫైనింగ్ ద హీట్. సో ఇప్పుడు ఈ హీట్ ఏదైతే ఉందో ఎగ్జోథెర్మిక్, ఎండోథెర్మిక్, ఎప్పుడు మాట్లాడుతూ ఉండే టర్మ్సే ఎగ్జోథెర్మిక్ అండ్ ఎండోథెర్మిక్. సో వాట్ ఈజ్ ఎగ్జోథెర్మిక్? The heat is going to be positive, whereas అంటే హీట్ని మనం జనరల్గా Q చూపించాం కదా, Q is equal to positive and Q is going to be negative. So change in enthalpy or change in heat is different and change in this one is going to be different. కరెక్ట్గా రాసామా? ఎండోథెర్మిక్ పాజిటివ్, ఎగ్జోథెర్మిక్ నెగిటివ్. సో ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్ అన్నిటిలో కూడా Q అనేది నెగిటివ్గా ఉంటుంది, వెరాజ్ ఎండోథెర్మిక్ ప్రాసెస్ అన్నిటిలో కూడా Q అనేది పాజిటివ్గా ఉంటుంది. సో ఇది మనకి Qని జనరల్గా ఎనర్జీ లిబరేటెడ్ ఆర్ ఎనర్జీ అబ్జార్బ్డ్. ఎనర్జీ అబ్జార్బ్ అయితే ఎండోథెర్మిక్. సో ఎనర్జీ ఇస్తే కనుక లిబరేట్ అయితే కనుక అది ఎగ్జోథెర్మిక్. సో ఎగ్జోథెర్మిక్ అయినప్పుడు Q నెగిటివ్ అని, వెరాజ్ ఎండోథెర్మిక్ అబ్జార్బ్ చేసినప్పుడు Q పాజిటివ్ అని చెప్పి మనం పిలుస్తాము. వెరాజ్ హౌ టు క్యాలిక్యులేట్ Q వాల్యూ? సో Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. సో ఎలా తెలుసుకుంటాం మనం? MS డెల్టా T. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి S ఈజ్ స్పెసిఫిక్ హీట్, delta T is going to be the change in temperature and the S is going to be specific heat. S అనేది ఏమవుతుంది ఇక్కడ? స్పెసిఫిక్ హీట్ అవుతుంది. సో స్పెసిఫిక్ హీట్ ఈజ్ గివెన్ బై మోలార్ హీట్ కెపాసిటీ. సో ఎప్పుడు మనకి మోలార్ హీట్ కెపాసిటీ ఎప్పుడు తీసుకుంటాం స్పెసిఫిక్ హీట్ అనే దానికి? మనం ఏదైతే ఒక మోలార్ మాస్ని మనం చెప్తామో అప్పుడు ఆ మోలార్ మాస్కి సంబంధించిన హీట్ కెపాసిటీ. సో అందుకని దీన్ని మోలార్ మాస్తో డివైడ్ చేసేసాం అనుకోండి, అప్పుడు వచ్చేటటువంటిదే స్పెసిఫిక్ హీట్ S అని చూపిస్తాం. సో ఎప్పుడైనా సరే హీట్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. S ఈజ్ స్పెసిఫిక్ హీట్ అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ హీట్ కెపాసిటీ బై మోలార్ మాస్ అనేది మనకి హీట్కి వచ్చేటటువంటి ఒక క్యాలిక్యులేషన్. ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ మనకి టెక్స్ట్ బుక్లో U అంటున్నాడు, కొన్నిట్లో E అంటాడు. సో ఏదైనా సరే ఇంటర్నల్ ఎనర్జీ. సో వాట్స్ గోయింగ్ టు బి ఇంటర్నల్ ఎనర్జీ? సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి టోటల్ ఎనర్జీ కంటెంట్. Total energy content of the system is going to be called as internal energy. ఏమేమి ఎనర్జీస్ దీంట్లో రావచ్చు? కైనెటిక్ ఎనర్జీ,
potential energy, vibration energy, rotation energy, ఏ ఎనర్జీ ఫామ్ అయితే మనకి ఒక సిస్టమ్కో ఉంటాయో అన్ని ఎనర్జీస్ని కలిపి మనం ఇంటర్నల్ ఎనర్జీ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై URE, which is going to be represented by URE. It is going to be one of the heat form. So I can able to define this one as QV. Heat content at constant volume. అంటే వాల్యూమ్ మారకుండా ఉన్నప్పుడు మనకి వచ్చేటటువంటి హీట్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని QV అని రిప్రజెంట్ చేయొచ్చు. ఆ QV ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాల్యూమ్ ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉంటుందో అక్కడ ఆ సిస్టంలో ఉండేటటువంటి ఎనర్జీస్ మాత్రమే కన్సిడర్ చేయగలుగుతాం. ఏ విధమైనటువంటి ఎనర్జీస్ కూడా ఎక్స్టర్నల్గా రావు. కాబట్టి ఆ హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ at constant volume can be considered as internal energy. So that's what we are going to be having here. The internal energy can be defined in this space. So what is internal energy? It is going to be a state function. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. And it's an extensive property. ఇవి రెండు మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. ఏం మాట్లాడుకున్నాం? ఎనర్జీ అని ఇస్తే కనుక స్టేట్ ఫంక్షన్, అది చేంజ్ ఇన్ ఎనర్జీ ఇస్తే కనుక ఇట్స్ నాట్ ఏ స్టేట్ ఫంక్షన్, ఇట్స్ గోయింగ్ టు బీ కమ్స్ అండర్ ద నాట్ స్టేట్ ఫంక్షన్. అదేగా చెప్పాను నేను, ఎస్, యు, హెచ్ ఇవన్నీ ఇస్తే స్టేట్ ఫంక్షన్. డెల్టా ఎస్, డెల్టా యు, డెల్టా హెచ్ ఇవన్నీ ఇస్తే కనుక నాట్ ఏ స్టేట్ ఫంక్షన్. సో దట్స్ వాట్ వీఆర్ అబ్జర్వ్డ్ రిగార్డింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. ఇంకా మనం రాయాల్సి వస్తే డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ సైక్లిక్ ప్రాసెస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా చాలా ప్రాసెస్లు. సో సైక్లిక్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు వాటి యొక్క డెల్టా యు ఏదైతే అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0. ఎందుకంటే ఏ సిస్టమ్ నుంచి బయలుదేరి బికి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది, సి నుంచి డికి వెళ్ళింది, డి నుంచి ఏకి వచ్చింది. అంటే ఈ ఎనర్జీ ఆఫ్ ఏ రిమైన్స్ సేమ్ ఓన్లీ. ఎందుకంటే సైక్లిక్ ప్రాసెస్లో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది 0 అవుతుంది. ఎందుకంటే ఏ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికే మళ్ళీ వచ్చేరింది. సో ఆ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఈ ఎనర్జీ చేంజ్ ఏదైతే ఉందో అది అంతగా ఏమీ మార్పు ఉండదు. సో ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0 when we are going to be taking cyclic process. So that's what we can able to see there. And the next we can able to say one more thing at what we are going to be having isothermal process. Even it is going to be for isothermal process. ఎప్పుడైతే మనకి టెంపరేచర్ మారుతూ ఉండదో హీట్ కంటెంట్ మారదు. కాబట్టి డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఈవెన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లు అన్నిటిలో కూడా మనకి డెల్టా యు అనేది 0గా ఉంటుంది. సో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు డెల్టా యు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ రిగార్డింగ్ ద internal energy. Now, so certain degrees of freedom we are going to be having. Atomicity, mono, di, tri. అంటే మనం తీసుకునేటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటామిసిటీ అనేది మోనో, డై, ట్రై ఉన్నప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఎనర్జీ 3, రొటేషన్ ఎనర్జీ 0, వైబ్రేషన్ ఎనర్జీ 0. And we are going to be taking CV is equal to 3/2R, 3/2R. So ఇక్కడ CV అనేది ఎప్పుడు కూడా మనకి మోనో అటామిక్స్కి 3/2R, 3/2R కింద తీసుకుంటాం. whereas CP 5/2R, 5/2R. whereas gamma we are taking it as 5/3, 5/3. సో ఇవన్నీ కూడా మనకి ఉండాల్సినటువంటి వాల్యూస్, తెలుసుకోవాల్సినటువంటి వాల్యూస్. whereas డైఅటామిక్ తీసుకుంటే కనుక 3 ఎనర్జీ టర్మ్స్ we are having, 2 రొటేషన్, 1 వైబ్రేషన్. Then CV is equal to 5/2R and it is going to be 7/2R, and this 7/2R CP and 9/2R is going to be getting it, whereas gamma
7/5 to 9/7. తర్వాత లీనియర్ మాలిక్యూల్స్ ట్రై, ఇట్స్ గోయింగ్ టు బి 3, 2, 4 and 5/2r, 13/2r, 7/2r, 15/2r, 7/15, 15/13. And for non-linear, if you are going to observe 3, 3, 3 and 3r is going to be CV, 6r is going to be comes there. And then we are taking 4r, 7r, 4/3, 7/6. Just the values is the textbook lo kuda already untai. Just I am having one tabular form for the CP/CV values. For us, mono and di is enough, not required triatomic. So mono and di ki teliste మనకి సరిపోతుంది. వాటిని మీద బేస్ చేసిన మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ నీట్ ఎగ్జామ్లో ఇంతవరకు కూడా ఇంత లెవెల్లో మనకి అడుగుతాడో లేదనేది, కానీ స్టిల్ ఇట్స్ ఇంపార్టెంట్ యాజ్ వీఆర్ హ్యాంగ్ సిపిసివి వాల్యూస్, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఇక్కడ హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర డయాటామిక్ గ్యాస్ తీసుకున్నప్పుడు ఎలా మారుతుందో నేను ఇక్కడ గ్రాఫ్ వేసి చూపించాను. ఎగ్జైటేషన్ ఆఫ్ రొటేషనల్ అండ్ వైబ్రేషనల్ వాల్యూస్. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే కనుక ట్రాన్సిషన్, ఓన్లీ ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్, ట్రాన్స్లేషన్, రొటేషన్ అండ్ వైబ్రేషన్. సో అలాగా ఇక్కడ తీసుకున్నప్పుడు 3/2r ఈజ్ గోయింగ్ టు బికమ్ 5/2r and it's going to become 7/2r. ఎందుకంటే the number of rotations or translations are going to be increasing and vibration also adding up, so that we are going to be getting the chances to get the CV value is going to be increasing. 3/2r, 5/2r, 7/2r, still like that we are going to be making the difference we can able to observe. Now coming to the 0th law and first law. So 0th law is nothing but ఈక్విలిబ్రియం స్టేట్. సో సింపుల్గా చెప్పాలంటే కనుక ఇట్స్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ 0th law. It's not going to be having anything else in that one. So it's just a thermal equilibrium. అది ఇక్కడ రాసాం మనం. It is based on the thermal equation. So two systems A and B are going to be having equilibrium with C. So that is going to be simply called as 0th law of thermodynamics. 0th law of thermodynamics. First law of thermodynamics we are taking, it's nothing but కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఏదైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఆఫ్ యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. అంటే ఏదో ఒక ప్రాసెస్ జరిగినంత మాత్రాన ఎనర్జీ మనం లాస్ అవుతున్నాం, కానీ యూనివర్స్ ఎనర్జీ అనేది రిమైన్స్ సేమ్. అక్కడ ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. సో దాన్నే మనం థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా కింద తీసుకుంటాం. ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ as ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. యూనివర్స్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. అదే ఇక్కడ రాసింది, టోటల్ ఎనర్జీ ఆఫ్ యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే నీ యొక్క ఎనర్జీని ఏదైతే ఉందో ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, బట్ నాట్ డెస్ట్రాయిడ్. ఏదైతే మనకి ఎనర్జీ ఉందో ఒక ఎనర్జీ ఫామ్ ఇంకొక ఎనర్జీ ఫామ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కానీ ఎనర్జీ లాస్ అనేది జరగదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకిల్ తొక్కుతున్నాం. సైకిల్ తొక్కుతున్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో అది మెకానికల్ ఎనర్జీ కింద మారి అది వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. అలాగే ఒక ఫ్యాన్ ఆన్ చేసాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇక్కడ మనకి పనిచేస్తుంది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో అది మనకి ఒక లైట్ ఎనర్జీ కింద మారి, లేదంటే ఫ్యాన్లో మెకానికల్ ఎనర్జీ కింద మారి మనకి వేరొక ఎనర్జీ ఫామ్లో అది పనిచేస్తుంది. అంతేగాని ఎనర్జీ నెయిదర్ బీ డెస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. నేను ఏదన్నా ఒక కొత్త ఎనర్జీని క్రియేట్ చేస్తానంటే లేదు. ఫుడ్ తీసుకుంటే నాకు ఎనర్జీ వస్తుంది, అంతే తప్పితే ఫుడ్లో ఉన్న ఎనర్జీని నేను తీసుకుంటున్నాను, అంతేగాని నేనేమి కొత్తగా ఎనర్జీని క్రియేట్ చేయట్లేదు. సో ఈ లాయే మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో రాయాలి అంటే కనుక డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. అంటే దీన్ని మనం ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు
ఒక హీట్ని నేను ఇచ్చాను. సో హీట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారుతుంది. సో ఆ ఇంటర్నల్ ఎనర్జీ మారింది. ఆ మార్చిన ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఏం చేసింది, హీట్ అంతా కూడా లేదు అక్కడ, కొంత వర్క్ చేసింది. అందుకనే ద Q plus W is going to be delta U. So that is only going to be called as first law of thermodynamics. First law of thermodynamics. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం మనకి డెల్టా U is going to be getting, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇట్స్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్. Whereas this W is work done on the system. సో ఈ రకంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు నాకు వర్క్ డన్ బై ద సిస్టమ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు W ఏమంటా నేను, -W అంటాను. అదే హీట్ గివెన్ బై ద సిస్టమ్ అన్నాడు అనుకోండి, -Q అంటాను. సో అందుకని దాని ప్రకారం మనకి ఇక్కడ మారిపోతూ ఉంటుంది. సో అందుకని సో డన్ బై ద సిస్టమ్, work done on the system is taken, whereas this one is taken absorbed by the system. Next term enthalpy. ఇప్పుడు నాకు ఎనర్జీ ఏదైతే మాట్లాడుకున్నామో, ఇంటర్నల్ ఎనర్జీ E ఏదైతే మాట్లాడుకున్నామో, ఈ ఎనర్జీ టర్మ్ ఏదైతే మనకు ఉందో, ఈ ఎనర్జీ టర్మ్కి ఏమి ప్రాబ్లం, ఆల్వేస్ వీఆర్ సపోజ్ టు టేక్ ఇట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను, ద హీట్ చేంజ్ టేక్స్ ప్లేస్, ద Q అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇప్పుడు నేను ప్రతి ఎక్స్పెరిమెంటు కూడా ఇన్స్టెంట్గా వాల్యూమ్లో చేయగలుగుతానా లేదా? ఇప్పుడు నేను మామూలుగా ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా దేంట్లో చేస్తాను, టెస్ట్ ట్యూబ్లో చేస్తాను. సో ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్లో కాన్స్టెంట్ వాల్యూమ్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో కొంచెం సొల్యూషన్ వేసి మళ్ళీ నేను క్లోజ్ చేసి అప్పుడు ఎక్స్పెరిమెంట్ జరుగుతుందో లేదో చూడాలి. అది జరుగుతుందా పాసిబిలిటీ? ఎందుకంటే మనం కెమికల్ రియాక్షన్స్ మనం సాల్ట్ అనాలిసిస్ చేసినప్పుడు సపోజ్ మనకి ఒక 10 క్వశ్చన్లు అంటే థర్డ్ గ్రూపు, సెకండ్ గ్రూపు, ఫోర్త్ గ్రూపు క్యాటయాన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం చాలా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ చేయాలి. సో అలాంటి నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఇలాగా కాన్స్టెంట్ వాల్యూమ్లో చేయడానికి మనకి పాసిబిలిటీ లేదు. కాబట్టి so internal energy replaced by the term enthalpy. It's represented with H and it is nothing but QP, that is going to be at constant pressure. At constant pressure, total heat content. So total heat content of the system at constant pressure, if you are going to be measuring, then we can say it's going to be called as enthalpy. So ఇది మనకి ఇంటర్నల్ ఎనర్జీకి అండ్ ఎంథాల్పీకి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇఫ్ ద Q, the heat content is going to be get done at the constant pressure, then it is going to be called as enthalpy. ఇప్పుడు ఎంథాల్పీకి ఇంటర్నల్ ఎనర్జీకి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏమిటి, ఏ వర్క్ మనకి చేయొచ్చు మనం? H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV. మనం దీన్ని ఏ రకంగా రిలేట్ చేయొచ్చు ఇంటర్నల్ ఎనర్జీకి? ఏదైతే ఇందాక మనం కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకున్నామో అది ఇంటర్నల్ ఎనర్జీ, ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర తీసుకుంటున్నాం P. So that's what we are adding this PV for this internal energy, so that we can able to get enthalpy, can cover up the total content of heat. అంటే ఏదైతే మనం ఎనర్జీ కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇందాక, అప్పుడు ఏం చెప్పాను, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇప్పుడు ఆ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్నే నేను ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకున్నాను కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV. అంటే ఆ వర్క్ ఏదైతే మిగిలిపోతుందో అది PVకి ఈక్వల్ చేసుకుంటే కనుక ఈ పర్టికులర్ PVని మనం
ఈ రకంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్జిఆర్టీ. As we know that PV is equal to nRT, we are going to be changing it. Not other things are not required. We can able to write directly. Now here Ng is equal to number of products minus number of reactants, only gaseous. Gaseous products minus gaseous reactants, when we are going to be taking, we can able to do the enthalpy. So now when we are going to be taking delta H or delta U, how will you get calculated? H products minus H reactants. Delta U is nothing but U products minus U reactants. అంటే రియాక్టెంట్స్కి ప్రొడక్ట్స్కి ఉన్నటువంటి చేంజ్ ఏదైతే ఉందో in enthalpy or in internal energy, that is going to be taken as change in enthalpy, change in internal energy. So change in enthalpy is nothing but H product minus H reactant, whereas change in energy is nothing but U products minus U reactants. ఈ రకంగా డెల్టా హెచ్ అండ్ డెల్టా యు సో ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఈ రకంగా డిఫైన్ చేయవచ్చు. సో ఈ డిఫైన్ చేసిన తర్వాత మనకి ఉన్నటువంటి నెక్స్ట్ వన్, relationship between enthalpy and internal energy. I already taken that one. Delta H is equal to delta U plus delta NGRT. ఇది రిలేషన్ మనం డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో calorimetry, it's going to be measurement of U and H. అంటే మనకి దేనికైనా ఒక ఇంటర్నల్ ఎనర్జీని కానీ ఎంథాల్పీని కానీ మెజర్ చేయాలి అంటే కనుక మనం వాడేటటువంటి కెలోరీమెట్రీ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో జస్ట్ రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇట్స్ ఎ థర్మోమీటర్ అండ్ నౌ నేను ఏం చేశానంటే క్యాలరీమెట్రీ అంటే ఏంటంటే మెజర్మెంట్ ఇన్ క్యాలరీస్, ఇట్స్ కాల్డ్ యాజ్ క్యాలరీమెట్రీ. సో ఏదైతే ఒక రియాక్షన్ లేదంటే ఏదైనా ఒక ప్రాసెస్ నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నానో అది కాన్స్టెంట్. ఇదేంటంటే బాంబ్ కెలోరీమీటర్, ఇట్స్ గోయింగ్ టు బి బాంబ్ కెలోరీమీటర్. సో ఈ బాంబ్ కెలోరీమీటర్ ఏంటంటే క్లోజ్డ్. సో ఈ బాంబ్ కెలోరీమీటర్లో ఏం చేశానంటే నేను ఏదైతే ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాసెస్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ అంటే ఒక ఫుడ్ యొక్క నేను కెలోరిఫిక్ వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నాను. సో దాంట్లో ఎంత బర్న్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని కాన్స్టెంట్ వాల్యూమ్లో మనకు క్లోజ్డ్గా ఉంటుంది, దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దీన్ని మనం హీట్ చేసాం. అంటే హీటింగ్ ఇలా వేసి చూపించాను కానీ హీటర్ ఆల్రెడీ మనకు ఆన్లో ఉంటుంది. సో హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఎంత అయితే మనకి ఎనర్జీ లిబరేట్ అవుతుందో ఆ ఎనర్జీ లిబరేట్ అయిందంతా కూడా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అప్పుడు నేను టెంపరేచర్ చేంజ్ T1 and T2, ఇనీషియల్ టెంపరేచర్ అండ్ ఫైనల్ టెంపరేచర్ I will be measuring. So it's going to be called as theta. Theta minus T1 is going to be called as theta. So this theta value, after knowing this one, we can able to calculate this particular energy whatever we are going to be getting it from the particular calculations what we are going to be having for the internal energy, whereas when we are going to be taking for
external, like sorry, the enthalpy what you are going to be having. సో థీటా వాల్యూని తీసుకుని మనకి ప్రతి ఒక కెలోరీమీటర్కి హీట్ కెపాసిటీ జెడ్ అనే కాన్స్టెంట్ ఉంటుంది. సో దెన్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద వాల్యూ ఈజ్ నథింగ్ బట్ జెడ్ ఇంటూ థీటా ఇంటూ ఎం. సో ఆ పర్టికులర్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం కెలోరీమెట్రీలో యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెరాజ్ ఇట్స్ బాంబ్ కెలోరీమీటర్, ఇట్స్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో మనకి ఓపెన్ కెలోరీమీటర్ తీసుకుంటే కనుక so when it is going to be open calorimeter, same process, everything. Now that is going to be equal to H. అందుకనే మనకి ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాడి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడా లేదంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అన్నాడా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓపెన్ కెలోరీమీటర్ తీసుకున్నప్పుడు ఓపెన్ కెలోరీమీటర్లో కాన్స్టెంట్ ప్రెజర్ మెయింటైన్ అవుతుంది. సో అందుకోసం ఇవి మనం డైరెక్ట్గా అర్థం చేసుకోవాలి డెల్టా హెచ్ అని. సో క్వశ్చన్ మనకి సాల్వ్ చేసినప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది ఆ పర్టికులర్ క్వశ్చన్స్లో ఆడు ఇచ్చింది ఎంథాల్పీ కోసమా లేదంటే ఇంటర్నల్ ఎనర్జీ కోసమా. వాడు ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని క్వశ్చన్ స్టార్ట్ చేస్తే అతను చెప్తుంది ఒక ఇంటర్నల్ ఎనర్జీ కోసం. లేదు ఇనే ఓపెన్ కెలోరీమీటర్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది ఎంథాల్పీ గురించి సంబంధించింది. లేదు అతను ఒక బాంబ్ కెలోరీమీటర్లో ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతుంటే క్వశ్చన్లో, అప్పుడు అది ఇంటర్నల్ ఎనర్జీకి సంబంధించింది. ఇది మనం అర్థం చేసుకుని మనం ఫార్ములా తీసుకుని చేయాల్సినటువంటి ఈక్వేషన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ enthalpy by bomb calorimeter. So the next we are talking about work done. So work done అనే దానికి వచ్చేసరికి చాలా ప్రాసెస్ల్లో ఏ రకంగా వర్క్ జరుగుతుంది అనే దానికి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఆల్రెడీ రాసించాను. సో ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ వెన్ యూ ఆర్ టేకింగ్ for expansion or compression of ideal gas, we are taking delta U is equal to 0. తెలిసిందే కదా మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ FLOT అని చెప్పి రాస్తున్నాను ఇక్కడ నేను. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏంటి, డెల్టా U is equal to Q plus W. సో డెల్టా U is 0 as you know that for an ideal gas compression or expression its internal energy change is 0. సో అప్పుడు 0 is equal to Q plus W. సో W is equal to minus Q ఆర్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ క్యూ ఇలా రాయొచ్చు. సో ఎప్పుడైతే వర్క్ ఆన్ ద సిస్టమ్ అంటే ఎనర్జీ కనుక అబ్జార్బ్ చేసుకుంటే సిస్టమ్ తోటి అప్పుడు వర్క్ ఆన్ ద సిస్టమ్ జరుగుతుంది. అదే పాజిటివ్, ఇట్స్ గోయింగ్ టు బి వర్క్ డన్ బై ద సిస్టమ్. సో ఆ రకంగా మనం ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎక్స్పాన్షన్ కానీ కంప్రెషన్ కానీ వర్క్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఇట్స్ క్యూ. సో డిపెండింగ్ అపాన్ ఎనర్జీ అబ్జార్బ్ అయిందా ఎనర్జీ ఇచ్చిందా అంటే అది తీసుకుందా లేదంటే ఇచ్చిందా అనే దాని మీద డిపెండ్ చేసుకుని వర్క్ ఆన్ ద సిస్టమా వర్క్ బై ద సిస్టమా అనేది డిసైడ్ అవుతుంది. అలాగే రివర్సిబుల్ ఐసోథర్మల్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఐసోథర్మల్? సో డిటి ఈజ్ ఈక్వల్ టు 0. ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ చేంజ్ ఈజ్ గోయింగ్ టు బి 0. Yet constant temperature, the work is going to be expansion when you are taking minus nRT log V2 ln V2 by V1. If you want to change 0.303 nRT log V2 by V1. log V2 by V1. సో ఈ రకంగా వాల్యూమ్ చేంజెస్లో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లో తీసుకోవచ్చు. అదే కంప్రెషన్ తీసుకుంటే కనుక ఇట్స్ ప్లస్ 2.303 nRT log V1 by V2, అది కంప్రెషన్లో తీసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఈ వర్క్ ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ వర్క్ కంప్రెషన్ వర్క్ యూఆర్ టేకింగ్, ఐసోబారిక్ ఈజ్ గ్రేటర్ దాన్, ఐసోథర్మల్ గ్రేటర్ దాన్, ఎడియాబాటిక్ గ్రేటర్ దాన్, ఐసోకోరిక్. whereas compression is going to be isobaric greater than, adiabatic greater than, isothermal greater than, isocoric. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఐసోబారిక్ ఐసోకోరిక్ ఇవి కాన్స్టెంట్గా ఉన్నాయి. అది ఎక్స్పాన్షన్ అయితే
ఐసోథర్మల్ గ్రేటర్ దెన్ ఎడియాబాటిక్, అదే కంప్రెషన్ అయితే కనుక ఎడియాబాటిక్ గ్రేటర్ దెన్ ఐసోథర్మల్. సో ఆ ఒక్క చేంజ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ చాలాసార్లు అడుగుతున్నాడు. ద వర్క్ ఈస్ డన్ ఇన్ ఐడియాబాటిక్ ప్రాసెస్ అండ్ ద వర్క్ ఈస్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్, విచ్ వర్క్ ఈస్ గోయింగ్ టు బి మోర్. దానికోసం ఈ రిలేషన్ మనకి అవసరం. ఇది ఎలాగా అనేది మనం అబ్జర్వ్ చేయాలనుకుంటే కనుక కంపారిజన్ బిట్వీన్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్, ఈ రెండింటికి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫర్ సేమ్ ఫైనల్ వాల్యూమ్ కేస్ 1 ఇఫ్ యూ టేకెన్ ఎక్స్పాన్షన్ కంప్రెషన్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద ప్రెజర్ అండ్ ఐసోథర్మల్. సో కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి ఇది ఇనీషియల్ ప్రెజర్ and it's going to be final pressure. We are going to be taking PA, it's PI. So ikkada PA, it's PI. It's going to be adiabatic, it's going to be isothermal. So ee renditlni observe chesthe edi ekkuva undi manaki isothermal is more than adiabatic. So akkada man rasam PI greater than PA, it's nothing but TI greater than TA. So మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఎక్స్పాన్షన్లో. కంప్రెషన్లో తీసుకుంటే కనుక ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్, ఇట్స్ ఎడియాబాటిక్, టీ ఎడియాబాటిక్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ ఐసోథర్మల్. కంప్రెషన్లో టీ ఎడియాబాటిక్, వెరాజ్ ఇన్ ఎక్స్పాన్షన్లో టీ ఐసోథర్మల్ మోర్ దాన్ టీ ఎడియాబాటిక్. ఈ రెండింటిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఫర్ సేమ్ ప్రెజర్ వీఆర్ టేకింగ్ ఫైనల్ ప్రెజర్. ఎర్లియర్ వాట్ యూ టేకెన్ సేమ్ ఫైనల్ వాల్యూమ్. Now same final pressure if you're taking, what the thing we can able to observe here, it's going to be V adiabatic, it's going to be V isothermal. So V isothermal greater than V adiabatic, whereas V isothermal, it is going to be for compression if you're taking. So V adiabatic is going to be more than V isothermal. సో కంప్రెషన్కి వేరేగా, ఎక్స్పాన్షన్ వేరేగా మనకి ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాము. సో దీన్ని బేస్ చేసుకుని మనకి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మనం. ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అండర్ ఎడియాబాటిక్ కండిషన్. ఏం క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ? ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అండర్ ఎడియాబాటిక్. వీఆర్ గోయింగ్ టు బి ఆస్కింగ్ ఇన్ ఎడియాబాటిక్. సో ఎడియాబాటిక్ Q ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇదేనా అవ్వచ్చు, ఇదేనా అవ్వచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ దెన్ వాట్ దే ఆర్ సేయింగ్, ఇట్స్ ఎ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. సో ఫ్రీ ఎక్స్పాన్షన్లో మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రీ ఎక్స్పాన్షన్స్లో ఐడియల్ గ్యాస్కి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. యాజ్ ఇట్ ఇస్ ఎడియాబాటిక్, ఇట్ ఇస్ డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అండర్ ఐసోథర్మల్ కండిషన్స్. అండర్ ఐసోథర్మల్ కండిషన్స్, a gas at 300 Kelvin expands from 0.1 liter to 0.25 liter against a constant external pressure of 2 bar pressure. The work done by the gas. సో ఇక్కడ మనకి ఐసోథర్మల్ కండిషన్స్ అన్నాడు కాబట్టి ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి, స్మాల్ డివి అని కూడా అనొచ్చు. సో మైనస్ పి ఎక్స్టర్నల్ 2 bar pressure, delta V is nothing but V2 minus V1, which I can able to write it as V2 is going to be 0.25 liter minus 0.1 liter. ఇప్పుడు minus 2 into 0.15, which is nothing but minus 3 liter bar. Minus 3 liter, minus 3 or minus 0.3 liter bar. సో మనకి ఇక్కడ ఏం చెప్పాడు, 1 లీటర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాడు. సో ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30 జూల్స్. సింపుల్, మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని జస్ట్ ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. సో దట్ 1 లీటర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 100 అనేది కూడా వాడే ఇచ్చేసాడు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకోసం మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ని కరెక్ట్గా ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.
Next one. An ideal gas expands isothermally, again isothermal expansion, from 10 power minus 3 to 10 power minus 2 at 300 Kelvin against a constant pressure of 10 power 5, the work done. Same formula. So minus P external they given 10 power 5 and dV they given 10 power minus 3 to 10 power minus 2. ఇటువంటి సబ్ట్రాక్షన్ ఒకటే మనకి ప్రాబ్లం తప్పితే దీంట్లో పెద్దగా మనకి వచ్చే ప్రాబ్లం లేదు. సో దీన్ని నేను ఏమని రాస్తానంటే 10 ఇంటూ 10 పవర్ మైనస్ 3 కింద రాస్తాను. ఇది 1 ఇంటూ 10 పవర్ మైనస్ 3 కింద రాస్తాను. రాయొచ్చు కదా. 10 పవర్ మైనస్ 2 ఇంటూ 10 నథింగ్ బట్ 10 పవర్ మైనస్ 2. 1 ఇంటూ 10 పవర్ మైనస్ 3 నథింగ్ బట్ 10 పవర్ మైనస్ 3. రాయొచ్చు కదా. సో సింపుల్. సో జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మనకి కన్వీనియన్స్ కోసం చేస్తున్నాం అంత ఇదంతా. సో 10 పవర్ 5. సో 10 minus 1 it's going to be 9 and it is common 10 power minus 3. Now if you are going to be doing this one, so 9 into 10 power minus 3 and 5. So it's taken out, it is going to get 10 power 2. It's nothing but minus 900 joules. Minus 900 joules. Minus 900 kilojoules కూడా ఉంది, minus 900 joules కూడా ఉంది. సో చూసుకుని పెట్టకపోతే ఇప్పుడు ఇక్కడ కానీ 10 పవర్ మైనస్ 3 నెగ్లెక్ట్ చేశారనుకోండి 9 ఇంటూ 10 పవర్ 5 వస్తుంది, అంటే 9 lakh. సో 9 lakh ఈజ్ నథింగ్ బట్ 900 kilojoules. సో అందుకని కరెక్ట్గా చెయ్యకపోతే మనకి ఆన్సర్ తప్పు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా సాల్వ్ చేసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వన్. A gas allowed to expand in a well-insulated container. Expand in well-insulated container. So adiabatic. Against a constant external pressure of 2.5 atmosphere from an initial volume of 2.5 liter to final volume of 4.5 liter. The change in internal energy delta U of the gas in joules will be. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఒక ఇన్సులేటెడ్ కంటైనర్లో ఒక ఎక్స్టర్నల్ ప్రెజర్ తీసుకుని 2.5 అట్మాస్ఫియర్ దగ్గర దాన్ని కన్సిడర్ చేస్తున్నాడు. సో కన్సిడర్ చేసిన తరువాత మనకి వచ్చేటటువంటి ఏదైతే ఉందో సో దీని వాల్యూని మనకి ఇంటర్నల్ ఎనర్జీని కనుక్కోమంటున్నాడు. కానీ మనకి తెలిసినటువంటి వాల్యూ ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు minus P external delta V. సో ఫస్ట్ Wని కనుక్కుందాం మనం. minus 2.5 into delta V is nothing but 4.5 minus 2.5. It's going to be minus 2.5 into 2. It's nothing but minus 5. It's going to be liter atmosphere. But we know that it's going to be 101.2 as I said, minus 5 into 101, I am taking 101 only, so I will get minus 505 joules. Minus 505 joules. As you know, 1 liter atmosphere is equal to 101.325 joules. I am taking round figure 101, so that I got minus 5 into 101 minus 505 joules. So ఇప్పుడు ఈ మైనస్ 505 జౌల్స్ ఏమైంది, వర్క్ అయింది. ఇది జస్ట్ వర్క్ అయింది. కానీ మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఐసోలేటెడ్. ఏం చెప్పాడు, ఇన్సులేటెడ్. So not isolated, insulated. What I can say, it's going to be Q is equal to 0. So what is going to be happen now? Delta U is equal to W. So అందుకని ఏదైతే నాకు W calculation చేసానో that is nothing but delta U. So that's what I can able to say. The change in internal energy is equal to minus 505 will be the answer. Understand?
So this is what we can have from the calculation part, what we are going to be having now. Equal volumes of two monoatomic gases A and B at same temperature and pressure are mixed. The ratio of specific heats Cp by Cv of the mixer is. So manaki monoatomic gases ki nenu already inda table ichunnanu. So Cp is going to be 5/2R, Cv is equal to 3/2R. So వాళ్ళు అడుగుతుంది ఏంటి రేషియో Cp by Cv, which is nothing but 5/2R by 3/2R. So R cancel, 2 cancel, which is equal to 5/3. 5/3 is nothing but 1.67. 1.67. కాకపోతే ఇక్కడ కష్టం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. Cp and Cv for monoatomic gases it's going to be 5/2R, 3/2R. అదే డయాటామిక్ గ్యాసెస్ అయితే ఏముంటుంది అది గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. So that's about first law of thermodynamics, where we are discussing regarding internal energy and also about enthalpy. These two we discussed and we solved some questions also. Now coming to the second law of thermodynamics, SLOT, SLOT. So now we are taking second law of thermodynamics. Here we are having Clausius statement, Kelvin statement. What Clausius has given the statement? No process is possible whose sole result is the transfer of heat from a body of lower temperature to a body of higher temperature. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ ప్రాసెస్ కూడా లోవర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా it is going to be result is going to be having that particular process is possible. అంటే ఎప్పుడైనా సరే ఏ ప్రాసెస్ అయినా సరే ఎప్పుడు లోవర్ టెంపరేచర్ బాడీ నుంచి హయ్యర్ టెంపరేచర్ బాడీకి వెళ్ళడం ద్వారా ఆ ప్రాసెస్ అనేది పాసిబుల్ జరుగుతుంది. దట్స్ వాట్ హీ సేయింగ్. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ హూజ్ సోల్ రిజల్ట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ బాడీ ఆఫ్ లోవర్ టెంపరేచర్ టు ఏ బాడీ ఆఫ్ హయ్యర్ టెంపరేచర్. సో మనకి ఎప్పుడు కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది, హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి జరుగుతుందే కానీ లోవర్ టెంపరేచర్ బాడీ నుంచి హయ్యర్ టెంపరేచర్ బాడీకి ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. అదే మనకి ఇక్కడ క్లాసియస్ స్టేట్మెంట్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇంకొకటి కెల్విన్ స్టేట్మెంట్. నో ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ ఇన్ విచ్ సోల్ రిజల్ట్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ఏ రిజర్వాయర్ అండ్ ఇట్స్ కంప్లీట్ కన్వర్షన్ ఇన్ టు వర్క్. అక్కడ టెంపరేచర్ గురించి మాట్లాడితే ఇక్కడ హీట్ అండ్ రిజర్వాయర్ గురించి మాట్లాడాడు. అంటే ఎప్పుడైనా సరే ఒక రిజర్వాయర్ నుంచి హీట్ చేసుకున్నప్పుడు అది కంప్లీట్గా వర్క్ కింద కన్వర్ట్ అయిపోదు, కొంత వేస్ట్ అంటే కొంత ఏదైనా వేరే ఫామ్లోకి మారుతుంది. ఇవి రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి మనకి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక పదం ఎంట్రోపీ. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకుంటున్నాం, అసలు ఈ ఎంట్రోపీ పదం అనేది ఎందుకు వచ్చింది అంటే స్పాంటానిటీ అనే ఒక దాని గురించి ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మెయిన్గా థర్మోడైనమిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ద మెయిన్ మోటో ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ వెదర్ ద ప్రాసెస్ ఈజ్ స్పాంటేనియస్ ఆర్ నాన్ స్పాంటేనియస్. అంటే ఏదైనా ఒక ప్రాసెస్ తీసుకున్నప్పుడు అది స్పాంటేనియస్గా జరుగుతుందా, నాన్ స్పాంటేనియస్గా జరుగుతుందా, అసలు స్పాంటేనియస్ నాన్ స్పాంటేనియస్ అంటే ఏమిటి. ఇప్పుడు ఒక రాయిని తీసుకున్నాను, అది అలా వదిలేశాను, వదిలినప్పుడు ఏమవుతుంది, ఆ రాయి అలా యాజ్ ఇట్ ఈజ్ కిందకు వస్తుంది. ఇప్పుడు నేను కింద నుంచి రాయి తీసుకున్నాను, ఇలా వదిలేశాను, పైకి వెళ్తుందా, వెళ్ళదు. ఎందుకని, పైనుంచి రాయి వదిలేస్తే అది కిందకి రావడం అనేది స్పాంటేనియస్ బికాజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్. అందుకని అది దాని అంతటా అది కిందకు వస్తుంది. అదే కిందనున్న రాయిని ఇలా పైకి వదిలితే అది పైకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే కనుక గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగనిస్ట్గా అది పని చెయ్యాలి. ఆ పని చెయ్యాలి అంటే కనుక దాని అంతటా అది చేయలేదు. నేను కొంచెం ఫోర్స్ వదిలితే
అప్పుడు అది చేస్తుంది. అంటే ఏదైనా వర్క్ జరగాలి అంటే కనుక స్పాంటానిటీ, దాని అంతటా జరిగితే స్పాంటేనియస్ అంటాం. లేదు మనం ఎక్స్టర్నల్ ఇవ్వడం ద్వారా జరిగితే దాన్ని నాన్ స్పాంటేనియస్ అంటాం. ఇప్పుడు వరకు మనం డెల్టా హెచ్ ఈజ్ నెగటివ్, డెల్టా హెచ్ పాజిటివ్, delta E, delta H, both of them are having same only, no issue. Delta H spontaneous. And delta H positive is non-spontaneous. ఎందుకని? ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్ అంటే మనకి హయ్యర్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ లోవర్ ఎనర్జీ. అంటే ఒక సిస్టమ్ హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? ఎప్పుడు కూడా హీట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హయ్యర్ బాడీ టెంపరేచర్ టు ద లోవర్ బాడీ టెంపరేచర్. ఇస్ నెవర్ గోయింగ్ టు బి ఫ్రమ్ లోవర్ బాడీ టెంపరేచర్ టు హయ్యర్ బాడీ టెంపరేచర్. ఆ రకంగా తీసుకుంటే కనుక ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అక్కడ హీట్ లిబరేషన్, ఎగ్జోథెర్మిక్ అంటే ఏంటి? హీట్ విల్ బి లిబరేటెడ్. అంటే దాని దగ్గర ఆల్రెడీ ఎక్కువ ఉన్నటువంటి హీట్ని అది లిబరేట్ చేస్తుంది. ఎప్పుడైతే హీట్ని అబ్జార్బ్ చేస్తుందో దాన్ని మనం ఎండోథెర్మిక్ అంటాం. ఇప్పుడు హీట్ లిబరేషన్ అంటే దానికి కంట్రోల్ ఉండి డిపెండ్ అవుతుంది. సో నేను నా హీట్ని లిబరేట్ చేసేద్దాం అనుకుంటే అది నా ఇష్టం, స్పాంటేనియస్గా చేస్తాను. అదే నీ దగ్గర నుంచి నేను హీట్ తీసుకోవాలి అంటే నువ్వు ఇస్తేనే నేను తీసుకోగలుగుతాను, లేదంటే నేను హీట్ తీసుకోలేను. సో ఇలా ఏదైతే మనకి spontaneous, non-spontaneous can be explained based on the energy terms what you are having. If the energy change, delta H negative రాసామంటే అర్థం ఏంటి? What is delta H? H product minus H reactant. ఇప్పుడు డెల్టా హెచ్ నెగిటివ్ రాసామంటే అర్థం ఏంటి? రియాక్టెంట్ యొక్క ఎంథాల్పీ మోర్ దాన్ యువర్ ప్రొడక్ట్స్. సో అంటే ప్రొడక్ట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అదే మనకి నాన్ స్పాంటేనియస్ ఎండోథెర్మిక్ ఏమంటున్నామంటే రియాక్టెంట్ యొక్క ఎంథాల్పీ ఏదైతే ఉందో అది ప్రొడక్ట్ కంటే తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు రియాక్టెంట్ మనకి రావాలి, ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవ్వాలంటే కొంత ఎనర్జీ తెచ్చుకుంటే తప్పితే అది ప్రోడక్ట్ కింద మారలేదు. అటువంటి ప్రాసెస్ని నాన్ స్పాంటేనియస్. ఇప్పుడు ఎనర్జీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని చోట్ల జరగాలని రూల్ లేదు. సో కొన్ని చోట్ల ఎనర్జీ చేంజ్ జరగకుండా కూడా ప్రాసెస్లు జరుగుతాయి. అప్పుడు ఏం చెప్తాం? అది స్పాంటేనియసా కాదా? ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ చేంజ్ జరుగుతుంది కాబట్టి స్పాంటేనియస్, ఇది ఎనర్జీ చేంజ్ జరగట్లేదు కాబట్టి నాన్ స్పాంటేనియస్. ఇప్పుడు మనకు ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుందాం. F2 plus H2O gives rise to 4HF plus O2. ఈ ప్రాసెస్లో F2 can able to react with H2O on its own because its delta H is going to be negative. Whereas I2 plus H2O if you are taking, it's going to be not takes place because it's going to be endothermic. సో ఏదైనా ఒక ప్రాసెస్ మనకి జరుగుతుందా లేదా అనేది తెలియాలి అంటే కనుక డెల్టా హెచ్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ కెన్ ఏబుల్ టు డిసైడ్ దట్స్ గోయింగ్ టు బీ హ్యావింగ్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో ఏం ప్రాబ్లం వచ్చింది? అన్ని ప్రాసెస్లు కూడా ఎనర్జీతోటే ఇన్వాల్వ్ అవ్వవు. కొన్ని ప్రాసెస్లు ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా జరుగుతాయి. అటువంటి ప్రాసెస్ల దగ్గర ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక చిన్న పేపర్ తీసుకుని దీన్ని ఒక 2 పార్టిషన్ చేశాను. ఒక చిన్న పేపర్ తీసుకుని పార్టిషన్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ దిస్ ఈజ్ గ్యాస్ బి అన్నాను, దిస్ ఈజ్ గ్యాస్ ఏ అన్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే
దీన్ని తీసేసాను. ఏదైతే పార్టిషన్ నేను పెట్టానో ఆ పార్టిషన్ తీసేసాను. తీసేసినప్పుడు ఏమవుతుంది? దిస్ A will slowly move into this one, whereas B slowly moves from that place to another place. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ మనకి తీసుకున్నామో ఏ అనేదాన్ని సపరేట్గా, బి అనేదాన్ని సపరేట్గా తీసుకున్నాను. నేను ఏం చేశాను? ఈ పేపర్ని స్లోగా తీసేసాను. తీసినప్పుడు ఏమవుతుంది? స్లోగా ఏ అనేది బి వైపుకి, బి అనేది ఏ వైపుకి వెళ్ళి నాకు ఈ రకంగా ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఎనర్జీ చేంజ్ ఉందా? ఏ ఎనర్జీ చేంజ్ లేవు. ఎందుకంటే ఏ అనేది ఫ్రీగా బి వైపు మూవ్ అయింది, బి అనేది ఫ్రీగా ఏ వైపు మూవ్ అయింది. ఏమైనా ఎనర్జీ కూడా మార్పు జరగటం లేదు. ఇటువంటి ప్రాసెస్ని స్పాంటేనియస్సా, నాన్ స్పాంటేనియస్సా? అది స్పాంటేనియస్గానే జరిగింది. ఏ విధమైన ఎనర్జీ చేంజ్ లేదు. అప్పుడు దీన్ని స్పాంటేనియస్ ఎలా చెప్తాము? సో ఇటువంటి వాటికి స్పాంటానిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ద న్యూ టర్మ్ కాల్డ్ ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ degree of disorderness or randomness. Degree of disorderness or randomness. ఈ ఒక కొత్త పదాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. in order to explain entropy, that is going to be explaining about the spontaneity of the thing. So now if the S, it's going to be indicated delta S is positive, it's spontaneous. Delta S negative, non-spontaneous. ఏంటిది? ఇలా ఎందుకు జరుగుతుంది? మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం జనరల్గా క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు క్లాస్లో లెక్చర్ ఉంటే గనక, లెక్చరర్ ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? చాలా ఆర్డర్లీ మేనర్లో బెంచ్ల మీద కూర్చుని చక్కగా పాడి ఉంటారు. అదే లెక్చరర్ లేనప్పుడు ఏం చేస్తారు? ఈ పిల్లలందరూ కూడా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఇటు అటు మూవ్ అయిపోయి ర్యాండమ్గా తిరుగుతూ ఉంటారు. అంటే ర్యాండమ్గా తిరగడం అనేది స్పాంటేనియస్గా జరుగుతుంది. ఎందుకంటే మీ అంతటా మీరు చేస్తున్నారు. అదే లెక్చరర్ ఉండడం వలన ఆర్డర్ మేనర్లో కూర్చుంటున్నారు. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటేనే మీరు ఆర్డర్లో కూర్చుంటున్నారు. అది నాన్ స్పాంటేనియస్. అదే మనం గనక లెక్చరర్ లేనప్పుడు ఎలా పడితే అలా తిరుగుతాం, ఆ ప్రాసెస్ స్పాంటేనియస్. అందుకనే ర్యాండమ్నెస్ పెరగడం స్పాంటేనియస్, వెరాజ్ ర్యాండమ్నెస్ తగ్గడం నాన్ స్పాంటేనియస్. ఆ రకంగానే డెల్టా ఎస్ పాజిటివ్ స్పాంటేనియస్, డెల్టా ఎస్ నెగిటివ్ నాన్ స్పాంటేనియస్. ఈ రకంగా మనం రెండు డెల్టా ఎస్ పాజిటివ్, డెల్టా ఎస్ నెగిటివ్ టు డిఫైన్. సో ప్రాసెస్ టు బి స్పాంటేనియస్ ఆర్ నాన్ స్పాంటేనియస్ అనే దానికోసం ఎంట్రోపీ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఆ ఎంట్రోపీ అనేది ఈ రకంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఎంట్రోపీ, ద థింగ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ద థర్డ్ లా ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఆన్ ఎంట్రోపీ ఓన్లీ. నా వాట్ యూ కెన్ ఏబుల్ టు సే అట్ అబ్సల్యూట్ జీరో. అసలు అబ్సల్యూట్ జీరో అంటే అర్థం ఏంటి మనకి? 0 కెల్విన్. ఇదే ఇమాజినరీ 0 కెల్విన్. సో మనకి 273 కెల్విన్ is 0 degree Celsius. That is fine. But minus 273 degree Celsius. It can be minus 273 degree Celsius. ఇది రీచ్ అవడమే చాలా కష్టం. At absolute zero అంటే the volume is going to become 0 at 0 Kelvin. It's called as absolute zero. At absolute zero, the entropy of perfectly crystalline substance is taken as 0. అంటే ఎప్పుడు కూడా డిజార్డర్నెస్ అనేది ప్రతిదానికి కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడు ఎంట్రోపీ 0 అవుతుందంట, ర్యాండమ్నెస్ లేకుండా 0 ర్యాండమ్నెస్ ఉంటుందంట. ఎట్ అబ్సల్యూట్ 0 ఫర్ ఏ ప్యూర్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ ద ఎంట్రోపీ ఈజ్ గోయింగ్ టు బి టేకెన్ యాజ్ 0. అది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. విచ్ మీన్స్ దట్ absolute 0, every crystalline solid is in the state of perfect order and its entropy should be 0. అసలు ఇది ఇమాజినరీ, మనకి అసలు ఛాన్సెస్ లేవు. By virtue of the third law,
the absolute value of entropy, that any pure substance can be calculated at room temperature by entropy of total. We are going to be having s of 0, it's going to be equal to q reversible by T. We can able to take S at T temperature, S at 0 Kelvin, its difference is equal to S0 to T, q reversible by T can be, simply we can say it's going to be 0. So S at temperature T is equal to q reversible by T can be the entropy for anything we can able to calculate. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాసెస్ వితౌట్ ఎనర్జీ మనం ఊహించుకోగలమా? ఏదో ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఓకే. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, వాట్ ఎవర్ ద ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు బీ సీయింగ్ ఆర్ అబ్జర్వింగ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ప్రజెంట్ దేర్? నో ఎనర్జీ. కెన్ యూ ఇమాజిన్? సో అలాంటి ఒక సిస్టమ్ని కానీ ఒక రియాక్షన్ కానీ మనం ఇమాజిన్ చేయగలుగుతామా? ఏదో ఇందాక ఒక ప్రాసెస్ చెప్పాము, కానీ మ్యాక్సిమం ఆల్ ప్రాసెసెస్ ఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎంథాల్పీ ఆర్ ఎనర్జీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఎంట్రోపీ, ఈజ్ గోయింగ్ టు బీ ఎక్స్ప్లెయినింగ్ ఫ్యూ, ఎంథాల్పీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ, బట్ alone entropy, alone enthalpy can't explain all the process spontaneity. So delta H explain few, delta S explain few, but alone enthalpy, alone entropy can't explain all the processes spontaneity. So that's the reason a new term called Gibbs free energy is introduced. Gibbs free energy is equal to H minus Ts. We can able to write delta H minus T delta S. G is equal to H minus Ts, whereas delta G is equal to delta H minus T delta S. సిస్టమ్ సరౌండింగ్స్ రెండు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సిస్టమ్కి సంబంధించినవి తీసుకుంటాం కాబట్టి delta G is equal to delta H minus T delta S is the relation we can able to give it. ఇప్పుడు దీంట్లో ఏం చెప్తుంది? గిబ్స్ ఫ్రీ ఎనర్జీ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు మనం? గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టేకెన్ సమ్ హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ and certain temperature. So because of that one, whatever energy we have supplied, ఏదైతే మన ఎనర్జీ ఒక సిస్టమ్కి సప్లై చేసామో ఆ ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది? ఇక్కడ కొంత పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి యూటిలైజింగ్ ఫర్ మేకింగ్ ద ర్యాండమ్నెస్ టు బి గెట్ డిక్రీజెస్. ఎందుకంటే ర్యాండమ్నెస్ అనేది ఉండకూడదు కాబట్టి దాని ర్యాండమ్నెస్ని ఏదైతే ఉందో అది తగ్గించడం కోసం కొంత ఎనర్జీ యూజ్ అవుతుంది. కొంత ఎనర్జీ యూజ్ అయిన తర్వాత మిగిలిన ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని ఫ్రీ ఎనర్జీ, టర్మ్ గివెన్ బై గిబ్స్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఈ గిబ్స్ ఫ్రీ ఎనర్జీలో ఏదైతే మనకి సిస్టమ్కి తీసుకున్నటువంటి హీట్ కంటెంట్ మొత్తం అంతా కూడా కొంత పార్ట్ ఇట్స్ గోయింగ్ టు బి యూజింగ్ ఫర్ ద ఎంట్రోపీ టు గెట్ డామినేటెడ్. అంటే ఎనర్జీని ఏదైతే ఉందో ఆ ఎనర్జీలో కొంత భాగం ఈ ర్యాండమ్నెస్ని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ మిగిలిన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ ఎనర్జీ, అది ఏ పని చేయట్లేదు కాబట్టి ఫ్రీ ఎనర్జీ అన్నాం. అలాంటి ఫ్రీ ఎనర్జీ కనుక నెగిటివ్ అయితే అది స్పాంటేనియస్, whereas it is positive non-spontaneous. ఈ రకంగా గిబ్స్ ఫ్రీ ఎనర్జీని ఉపయోగించి స్పాంటానిటీని చెప్పాం. సో దీంట్లో మనకి ఫైనల్గా ఏదేది రియాక్షన్ స్పాంటేనియస్ బేస్డ్ ఆన్ డెల్టా జీ అండ్ బేస్డ్ ఆన్ డెల్టా హెచ్ డెల్టా ఎస్ ఒక టాబులర్ ఫామ్ ఇక్కడ ఇచ్చే నేను. డెల్టా హెచ్ నెగిటివ్, డెల్టా ఎస్ పాజిటివ్, ఆల్వేస్ డెల్టా జీ నెగిటివ్. అంటే డెల్టా హెచ్ నెగిటివ్ అయ్యి డెల్టా ఎస్ ఆల్రెడీ చెప్పాను కదా నేను, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. అందుకోసం ఏమవుతుంది? ఇప్పుడు డెల్టా ఎస్ నెగిటివ్ అయిందనుకో, పాజిటివ్ అయిందనుకోండి, ఇది నెగిటివ్ అయిపోతుంది. డెల్టా హెచ్ ఆల్రెడీ నెగిటివ్, నెగిటివ్ నెగిటివ్ విల్ బికమ్
always delta G negative. So reaction is spontaneous every time. సో ఎప్పుడైతే ఏదైనా ఒక కెమికల్ ప్రాసెస్ కానీ ఫిజికల్ ప్రాసెస్ కానీ డెల్టా హెచ్ నెగిటివ్, డెల్టా ఎస్ పాజిటివ్, దెన్ డెఫినెట్లీ డెల్టా జీ నెగిటివ్. దట్ ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్ స్పాంటేనియస్, ఆల్వేస్ స్పాంటేనియస్. నౌ డెల్టా హెచ్ పాజిటివ్, డెల్టా ఎస్ నెగిటివ్, always the delta G positive and the reaction is going to be non-spontaneous. Opposite ante inga antaku minchi dintlo em ledu. Now delta H positive, delta S positive. Now two conditions can be possible. If it is low temperature, delta G positive, it's non-spontaneous. If high temperature, delta G negative, it's spontaneous. ఈ పర్టికులర్ పార్ట్ మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇట్ ప్లేయింగ్ ద ట్రిక్ నౌ. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? డెల్టా హెచ్ పాజిటివ్ అంటే ఇది పాజిటివ్, డెల్టా ఎస్ పాజిటివ్ అంటే ఇది పాజిటివ్. ఇప్పుడు ఇది పాజిటివ్ అండ్ టు నెగిటివ్, ఇట్స్ బికమింగ్ నెగిటివ్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు లో టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది? ఈ లో టెంపరేచర్ ఇంటూ నెగిటివ్ వాల్యూ cannot be dominate this delta H positive value. That's why it's going to become non-spontaneous. అదే హై టెంపరేచర్ అంటే instead of some 20-30 degrees Celsius, I can able to take some 500 degrees Celsius. Now what will happen? The temperature into delta S is going to get more negative, can overcome the delta H positive value, so that I can able to make the process spontaneous. And now delta H negative, delta S negative, now conditions are going to be again different. Now low temperature, it's going to be delta G negative spontaneous. High temperature, it's positive delta G, it's non-spontaneous. ఇది ఎందుకు జరుగుతుంది? మనకి మామూలుగా కావాల్సిన ఏంటి? డెల్టా జీ నెగిటివ్ కావాలి. సో డెల్టా హెచ్ నెగిటివ్ అయింది, డెల్టా ఎస్ కూడా నెగిటివ్ అయింది. సో డెల్టా ఎస్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇట్ విల్ బికమ్ పాజిటివ్. అప్పుడు ఏం జరుగుతుంది? ఏదైతే మనకి వాల్యూ వస్తుందో అది డెల్టా హెచ్ కంటే తక్కువ అయిందనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు, డెల్టా జీ నెట్ నెగిటివ్ స్పాంటేనియస్. అదే ఇక్కడ టెంపరేచర్ హై ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డెల్టా ఎస్ పాజిటివ్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి మోర్. నౌ డెల్టా జీ నెట్ వాల్యూ ఈజ్ బికమింగ్ positive, so that the process is going to become non-spontaneous. So అర్థమైంది అందరికీ కూడా? When we can say in all the conditions delta G negative, delta H negative, delta S positive, all three together will be making the process spontaneous. దాంట్లో అసలు క్రాస్ క్వశ్చనే లేదు. కానీ ఇక్కడ ఇంకో రెండు కండిషన్స్ చెప్పాను నేను. డెల్టా హెచ్ పాజిటివ్, డెల్టా ఎస్ పాజిటివ్. ఇప్పుడు రెండు కూడా డెల్టా హెచ్ డెల్టా ఎస్ పాజిటివ్ అయినాయి. అలాంటప్పుడు అకార్డింగ్ టు ఎస్ ఇట్స్ గోయింగ్ టు బి స్పాంటేనియస్. కానీ ఒరిజినల్గా ఇక్కడ ఏం జరుగుతుంది? లో టెంపరేచర్, హై టెంపరేచర్. లో టెంపరేచర్ డెల్టా జీ పాజిటివ్ అవుతుంది, హై టెంపరేచర్ డెల్టా జీ నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఎట్ లో టెంపరేచర్ డెల్టా ఎస్ పాజిటివ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్పాంటేనియస్, బట్ డెల్టా ఎస్ పాజిటివ్ ఎట్ హై టెంపరేచర్ ఇట్స్ స్పాంటేనియస్. Whereas delta H negative, delta S negative at high temperature it's non-spontaneous. At low temperature it's spontaneous. ఈ రకంగా మనం స్పాంటేనిటీ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ we are going to be observing now. For the reaction 2Cl gas gives rise to Cl2 gas, the correct option is. ఇప్పుడు ఇవి అటామిక్ క్లోరిన్స్ కన్వర్టెడ్ టు మాలిక్యులర్ క్లోరిన్. అటామిక్ క్లోరిన్ కన్వర్టెడ్ టు మాలిక్యులర్ క్లోరిన్. సో నౌ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ వన్. వాట్ అబౌట్ ద డెల్టా జీ, డెల్టా హెచ్ దే ఆర్ గోయింగ్ టు బి ఆస్కింగ్. సో డెల్టా జీ, డెల్టా హెచ్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి? అటామిక్ క్లోరిన్స్ ఆర్ కన్వర్ట్ ఇంటూ మాలిక్యూల్స్. సో ర్యాండమ్నెస్ తగ్గిందా పెరిగిందా? సో డెల్టా ఎస్ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్, ఎందుకంటే ర్యాండమ్నెస్ తగ్గింది. యాటమ్స్ ఆర్ మోర్ ర్యాండమ్ కంపేర్ టు మాలిక్యూల్స్ అంతే కదా. కెమికల్ బాండింగ్ ఎందుకు చెప్తున్నాం మనం?
stability is going to be increased from the atomic state to molecular state, so that we can say it's going to be molecular form is existing. So ఆ రకంగా తీసుకుంటే అటామిక్ క్లోరిన్ కన్వర్ట్ టు మాలిక్యులర్ క్లోరిన్ డెల్టా ఎస్ నెగిటివ్. తర్వాత రెండు క్లోరిన్ యాటమ్స్ కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్ని ఇస్తున్నప్పుడు ఎనర్జీ లిబరేట్ అవుతుందా? ఇప్పుడే చెప్తున్నాం కదా, యాటమ్స్ ఆర్ లెస్ స్టేబుల్, మాలిక్యూల్ ఈజ్ మోర్ స్టేబుల్. అంటే డెల్టా హెచ్ నెగటివ్, ఎనర్జీ లిబరేటెడ్ వెన్ మాలిక్యూల్ ఈజ్ ఫార్మింగ్. అదే కెమికల్ బాండింగ్లో మనం చెప్పుకునేది ద కెమికల్ ఫోర్స్ విచ్ బైండింగ్ ద టూ ఆటమ్స్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ ఎస్ కెమికల్ బాండ్. ఎప్పుడైతే రెండు హై ఎనర్జీ ఆటమ్స్ని కంబైన్ చేసి మనం ఒక మాలిక్యూల్గా స్టెబిలైజ్ చేసామో ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది, డెల్టా హెచ్ నెగిటివ్. సో నౌ దే ఆర్ సేయింగ్ జీరో, గ్రేటర్ దాన్ జీరో మీన్స్ పాజిటివ్, లెస్ గ్రేటర్ దాన్ జీరో మీన్స్ పాజిటివ్. సో డెల్టా హెచ్ పాజిటివ్, డెల్టా ఎస్ పాజిటివ్, రాంగ్. పాజిటివ్ నెగిటివ్, రాంగ్. నెగిటివ్ పాజిటివ్, రాంగ్. నెగిటివ్ నెగిటివ్, కరెక్ట్. సో ఇది మనకి నీట్ 2020లో ఇచ్చిన క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫర్ ఎ గివెన్ రియాక్షన్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 35.5 kilojoules per mole and delta S is going to be 83.6 joules per Kelvin per mole. The reaction is spontaneous at, assume that delta H and delta S do not vary with the temperature. So మనకి ఉన్నటువంటి delta G is equal to delta H minus T delta S. ఇదే కదా మనకు ఉన్నటువంటి రిలేషన్. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు, స్పాంటేనియస్ అంటే డెల్టా జీ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్, అంటే డెల్టా జీ ఈజ్ గోయింగ్ టు బి లెస్ దాన్ జీరో. రాయొచ్చు కదా మనం అలాగా. సో డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ లెస్ దాన్ జీరో. ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనకి ఏం చెప్తున్నారు ఇప్పుడు, నౌ ఐ కెన్ రైట్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్ బై డెల్టా టీ. అప్పుడే స్పాంటేనియస్ అవుతుంది. సారీ, సో ఈ రిలేషన్ నుంచి నేను రాయొచ్చు టీ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్ బై డెల్టా ఎస్, దెన్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు బి స్పాంటేనియస్. నౌ దిస్ క్యాన్ బి డెల్టా హెచ్ వాల్యూ 35.5 ఇంటూ 10⁻³ ఇదే మనకి ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇక్కడ కిలో జౌల్స్లో ఇచ్చాడు, ఇక్కడ జౌల్స్లో ఇచ్చాడు. 83.6. సో it's going to be having the conditions which are required is going to be 35.5 divided by 83.6 is going to be 0.4246 into 10⁻³ which can be 424.6. So approximate ga greater than 425 Kelvin. So temperature what I got here 424.6. If the temperature is greater than 425 Kelvin, the process is going to be spontaneous. చెప్పొచ్చు కదా మనం. సో ఇలా ప్రాసెస్ స్పాంటేనియస్ కాదా అంటే ఈ రకమైన క్యాలిక్యులేషన్స్ చేసి మనం వచ్చిన టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే అది స్పాంటేనియస్ అవుతుంది, తక్కువ టెంపరేచర్ ఉంటే స్పాంటేనియస్ అవ్వదు. Which of the following statements is correct for the spontaneous adsorption of a gas? Delta S negative, wrong. Delta S negative and therefore delta H should be highly positive. ఇది highly positive అయ్యి ఇది highly negative అయితే అది జరగదు. ఇది delta S negative and therefore delta H should be negative. సో ఇది జరగడానికి ఛాన్స్ ఉంది. డెల్టా ఎస్ పాజిటివ్ అండ్ దేర్ ఫోర్ డెల్టా హెచ్ షుడ్ బి నెగిటివ్. సో డెల్టా ఎస్ పాజిటివ్ ఈజ్ స్పాంటేనియస్ అండ్ దేర్ ఫోర్ డెల్టా హెచ్ షుడ్ బి నెగిటివ్. సో ఇది కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ద డెల్టా ఎస్ పాజిటివ్ అండ్ దేర్ ఫోర్ డెల్టా హెచ్ షుడ్ ఆల్సో బి హైలీ పాజిటివ్, ఇట్స్ రాంగ్. సో మనకి
రెండు ఆప్షన్ల ఛాన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ ద స్పాంటేనియస్ అడ్జార్ప్షన్ ఆఫ్ ఎ గ్యాస్? సో డెల్టా ఎస్ నెగిటివ్ అండ్ దేర్ ఫోర్ డెల్టా హెచ్ షుడ్ బి హైలీ నెగిటివ్. ఈ డెల్టా ఎస్ నెగిటివ్ అయింది, సో పాజిటివ్ వచ్చింది, అందుకని డెల్టా హెచ్ షుడ్ బి హైలీ నెగిటివ్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఇట్ స్పాంటేనియస్. సో దట్ వీ క్యాన్ సే delta S positive and therefore delta H should be negative. It should be better, this one we can go for it. Even C also can be go for it. థర్మోకెమిస్ట్రీ ఇప్పుడు వరకు మనం చూసినటువంటిదంతా కూడా థర్మోడైనమిక్స్. మనకి థర్మోడైనమిక్స్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే వర్క్, ఎనర్జీ అండ్ ఎంట్రోపీ. దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ ద స్పాంటానిటీ బై గిబ్స్ ఎనర్జీ. ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది మెయిన్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ. అంటే థర్మోకెమిస్ట్రీ అంటే హౌ వీ క్యాన్ అప్లై థర్మోడైనమిక్స్ వాట్ ఎవర్ వి డిస్కస్ సో ఫార్ టు ద కెమికల్ ఈక్వేషన్స్. ఇప్పుడు వరకు మనం ప్రాసెస్ అంతా కూడా మాట్లాడుకుని దేనికోసం? ఫిజికల్ ప్రాసెస్ అన్న అవ్వచ్చు, కెమికల్ ప్రాసెస్ అన్న అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది డైరెక్ట్గా కెమికల్ రియాక్షన్స్. So when we are going to be applying that chemical reactions, delta H negative, delta H positive, this is the main content we are going to be taking it. Even delta G is compulsory, but the energy change we can able to observe here, that is going to be applying everything to maintain whether the process or a chemical reaction taking place or not taking place. That is going to be taking into consideration, and we are going to be explaining all thermochemical reactions in a thermodynamic way. That's going to be thermochemistry. ఇక్కడ మనకి అర్థం చేసుకోవడానికి చాలా రకాల ఎంథాల్పీస్ ఉన్నాయి. సో మెయిన్గా కంటెంట్ అంతా కూడా నేను ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో మెన్షన్ చేశాను. ఏదైనా సరే అర్థం అవ్వాలంటే కనుక నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ విడిగా చెప్తాను. సో ఒక్కొక్కటి చూద్దాం మనం. సో ట్రాన్సిషన్ ఎంథాల్పీ. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఏ డెఫినేషన్ అయినా సరే చూసుకోండి. ఫర్ 1 mole ద ఎంథాల్పీ, ద స్టాండర్డ్ ఎంథాల్పీ చేంజ్ అసోసియేటెడ్ విత్ 1 mole ఆఫ్ ఫార్మేషన్, 1 mole ఆఫ్ అడ్జార్ప్షన్, 1 mole ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగా ఒకదాని గురించి ఒకటి అన్నీ కూడా 1 moleకే మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనం ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఒక మోల్ కాంపౌండ్ ఫామ్ చేయడానికి ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్ దేర్ స్టాండర్డ్ స్టేట్. ఇక్కడ స్టాండర్డ్ స్టేట్స్ అంటే ఏంటి? కార్బన్ ఉంది, స్టాండర్డ్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఈజ్ గ్రఫైట్. వెన్ యూఆర్ టేకింగ్ ద H2, ఇట్స్ గోయింగ్ టు బి స్టాండర్డ్ స్టేట్ ఈజ్ గ్యాస్. సో లైక్ దట్ ఎనీ atoms elements are going to be having their respect to standard states. ఆ స్టాండర్డ్ స్టేట్స్ను ఉన్నటువంటి ఎలిమెంట్స్ని తీసుకుని ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ నుంచి మాత్రమే రావాలి. అంతేగాని నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిచ్చాం? కే సాలిడ్ అంటే పొటాషియం ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ ఇన్ సాలిడ్ స్టేట్ ఇన్ స్టాండర్డ్, అండ్ క్లోరిన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ గ్యాసెస్ స్టేట్. K plus chlorine gives rise to KCl solid. ఇప్పుడు ఇదే KClని నేను KClO3 ఆన్ డికంపోజిషన్ ఐ విల్ గెట్ ద KCl plus O2 దాంట్లో వాడచ్చా? నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను డెఫినేషన్? ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఈజ్ కంపల్సరీ. ఆ ఎలిమెంట్స్ నుంచి ఫార్మ్ అయితే మాత్రమే దాని ఫార్మేషన్ ఎంథాల్పీ కింద తీసుకోవాలి. అండ్ దేర్ స్టాండర్డ్ స్టేట్స్ ఆల్సో కంపల్సరీ. So then we are going to be calling it as formation enthalpy. The symbol can be delta FH or delta HF. ఏ రకమైన సబ్స్క్రిప్ట్ అయినా హెచ్ తర్వాతైనా పెట్టచ్చు, డెల్టా తర్వాతైనా పెట్టచ్చు. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. సో 1 mole ఆఫ్ ఏ కాంపౌండ్ టు గెట్ బర్న్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. 1 mole ఆఫ్ ఏ సబ్స్టెన్స్ టు బి బర్న్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ combustion enthalpy. Combustion enthalpy. So C2H6 gas plus O2 gas gives rise to CO2 gas and 3H2O liquid. H2O standard state is liquid, CO2 standard is gas, C2H6 is gas, O2 is gas. So ఈ రకమైనటువంటి 1 mole కాంపౌండ్ని కంప్లీట్గా ఆక్సిజన్లో బర్న్ చేసినప్పుడు లిబరేట్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో అది కంబషన్ ఎంథాల్పీ అంటాం.
డెల్టా సిహెచ్ ఆర్ డెల్టా హెచ్సి ఏదైనా సరే మనం చెప్పొచ్చు. ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏదైనా గనక ఒక సాలిడ్ నుంచి గ్యాస్కి మారినప్పుడు ఆ ప్రాసెస్ని ఫ్యూజన్ అంటాం. సాలిడ్ సోడియం కన్వర్టింగ్ ఇంటూ gaseous sodium, it's called as fused sodium or liquid sodium. So it's going to be having H2O solid get converted to H2O gas, it's going to be called as fusion, or it's going to be having vaporization. So H2O solid to H2O liquid, Na solid to Na liquid. So ఇది fusion or it's going to be melting. ఇప్పుడు 1 mole of the liquid is formed in the solid without a change in temperature. It's called as enthalpy of fusion. ఇక్కడ F వచ్చింది కాబట్టి ఇక్కడ కంప్లీట్గా FUS అని చెప్పి రాస్తున్నాం మనం. సో డెల్టా హెచ్ ఫ్యూజన్ or delta fusion H. Next one is enthalpy of vaporization. Now H2O liquid converts to H2O gas. Now 1 mole of liquid converting into the vapor without changing in the temperature is called as vaporization. So delta vaporization H naught, delta H naught vaporization. And next enthalpy of sublimation. So directly the solid converts to gaseous state. It's called as sublimation, or gas converted to solid also sublimation. Now 1 mole of the vapor formed from the solid, it's called as sublimation enthalpy. సో అన్నీ కూడా డెఫినేషన్లే. సో బోరింగ్గా ఉన్నా సరే మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏం చెప్తున్నాను, కన్వర్షన్ ఫర్ 1 mole ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్. దట్ ఈజ్ ఓన్లీ ద థింగ్ వీ క్యాన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వన్. నౌ ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్. సో ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ అంటే ఏంటి, మనకి ఒక మాలిక్యులార్ స్టేట్లో ఉన్నటువంటి మాలిక్యూల్ని తీసుకుని దాన్ని అటామిక్ స్టేట్లోకి మార్చడానికి ఎన్ని మనం బ్రేక్ చేయాలో ఆ బ్రేక్ చేసేటానికి కావాల్సిన ఎనర్జీనే మనం ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ అని చెప్పి పిలుస్తాం. సో దిస్ ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ ఎగ్జాంపుల్ దే టేకెన్ H2 gas gives rise to 2H gas. 1 mole of the substance is broken into isolated atoms in the gas phases. This is called as atomization enthalpy, representing with delta atomization or delta H atomization. Enthalpy of reaction. So A converted to B. A converted to B. It's a reaction. During this reaction, what enthalpy change? It's not for 1 mole. It's not for 1 mole. Remaining all are for 1 mole. Enthalpy change taking place in a reaction. That's it. We are not having any extra thing is there here. So it's going to be called as enthalpy of reaction. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునే అన్ని కూడా ఒక ప్రాసెస్, దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద కంబషన్ ఈజ్ గోయింగ్ టు బి టేకింగ్ ప్లేస్ ఆర్ ఫార్మేషన్ టేకింగ్ ప్లేస్ ఫర్ 1 mole ఆఫ్ ఫార్మేషన్, 1 mole ఆఫ్ కంబషన్, 1 mole ఆఫ్ ఫ్యూజన్, 1 mole ఆఫ్ vaporization, 1 mole ఆఫ్ ట్రాన్సిషన్. All these things are going to be having 1 mole, 1 mole, 1 mole. But here we are going to be taking into consideration enthalpy of reaction. Not might be 1 mole, it can be 1 mole or 2 mole, 3 mole, it can be one reaction we are talking about. Next one, enthalpy of neutralization. 1 mole of H plus, 1 mole of OH minus giving rise to 1 mole of H2O. 1 mole of H plus combined with 1 mole of OH minus gives rise to H2O. That's going to be called as neutralization. అంటే ఒక మోల్ యాసిడ్ ఒక మోల్ బేస్ కంబైన్ అయ్యి ఒక మోల్ వాటర్ని ఫామ్ చేయడానికి ఎంత అయితే ఎనర్జీ చేంజ్ జరుగుతుందో దాన్నే ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అంటాం. ఈ పర్టికులర్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఈజ్ గోయింగ్ టు బి 13. వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ నౌ ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్. సో అయనైజేషన్ నథింగ్ బట్ ఎనర్జీ obtained or required to break one ion is going to be from electron removal. అంటే ఒక పర్టికులర్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే అవసరమవుతుందో దాన్నే మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. వీఆర్ రైటింగ్ డెల్టా హెచ్ అయనైజేషన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. వెన్ వీఆర్ యాడింగ్ 1 electron to the particular element and the energy which is liberated is called as electron gain enthalpy. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఈ రకంగా మనకి ఎంథాల్పీ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్.
తర్వాత లాటిస్ ఎంథాల్పీ. సో 1 మోల్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్, దీనికి రకరకాలుగా డెఫినేషన్ చెప్పొచ్చు. 1 mole of crystal lattice to be formed, how much energy liberated? Or to break the 1 mole of crystal lattice into its ions constituent, how much energy is going to be required? It's called as lattice enthalpy. Lattice enthalpy అంటే ఏంటి? 1 mole of crystal lattice ని ఫామ్ చేయడానికి ఎంత ఎనర్జీ లిబరేట్ అవుతుందో దాన్ని లాటిస్ ఎంథాల్పీ అనొచ్చు. లేదు 1 mole of crystal lattice ని ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ కింద బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో దాన్ని మనం లాటిస్ ఎంథాల్పీ అని పిలవచ్చు. సో 1 mole ఆఫ్ క్రిస్టల్ కంప్లీట్లీ సెపరేటెడ్ ఇంటూ ఐసోలేటెడ్ పార్టికల్స్ ఇన్ ద గ్యాసియస్ ఫేజ్, ఇట్స్ గోయింగ్ టు బి జస్ట్ కాల్డ్ యాజ్ లాటిస్ ఎంథాల్పీ. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ అంటే ఒక 2 ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి రిక్వైర్డ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ద బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. HCl కన్వర్టింగ్ ఇట్ టు H gas and Cl gas. That energy required to break the bond between H and Cl is nothing but the bond dissociation enthalpy. So 1 mole of bonds broken, all produced in the gaseous phase, is called as bond dissociation. Enthalpy of solution అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ని డిజాల్వ్ చేసినప్పుడు దాని ప్రాసెస్ని డిజల్యూషన్ అంటాం, ఆర్ ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటాం. అటువంటి సొల్యూషన్ ఫామ్ అయ్యేటప్పుడు ఎంత ఎనర్జీ అది లిబరేట్ చేస్తుందో లేదంటే అబ్జార్బ్ చేస్తుందో ఆ పర్టికులర్ దాన్ని, అందుకనే సింపుల్గా మనం ఏమంటున్నాం ఎంథాల్పీ చేంజ్. సో దట్ ఫర్దర్ డైల్యూషన్ ప్రొడ్యూసెస్ no enthalpy change we are going to be making. So this is called as NaCl solid converts to NaCl aqueous. This process, how much enthalpy change associated, is called as enthalpy of solution. Enthalpy of hydration. So now when we are going to be taking enthalpy of hydration, any ion which is going to be get converted to gaseous ion converting into aqueous ion, this is going to be called as what is going to be happen there? Hydration. అంటే ఏదైనా ఒక వాటర్ మాలిక్యూల్లో అయాన్ని వేసినప్పుడు ఆ అయాన్ అంతా కూడా వాటర్ వల్ల హైడ్రేట్ అయిపోతుంది, అలా హైడ్రేట్ అయ్యేటటువంటి ఏదైతే ఈ నేచర్ ఉందో దాన్ని హైడ్రేషన్ అంటాం. అలా వాటర్ మాలిక్యూల్ ఎడిషన్ ఆఫ్ టు ద అయాన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ హైడ్రేషన్. ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఎంత ఎనర్జీ చేంజ్ జరుగుతుందో దాన్ని హైడ్రేషన్ ఎంథాల్పీ అని చెప్పి మనం పిలుస్తాము. సో 1 mole of the ion in gaseous phase is hydrated. This is going to be having enthalpy of mixing. What is going to be enthalpy of mixing? We are going to be having whenever we are going to be mixing the 2 substances to be get dissolved, ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, so that is going to be pure substance to the mixer. 1 mole each of the 2 or more substances is mixed. It's going to be called as mixer of enthalpy. Now we will be discussing the lattice enthalpy by Born-Haber cycle. We have to discuss about the Hess law. So what Hess law state? If a reaction takes place in one step or in multiple steps, change in enthalpy remains same. A reaction takes place, A gives rise to B in one step. Same reaction takes place in 3 steps. Say for example here it is going to be H. This is small h1, h2, h3. If you are saying like this, H is equal to h1 plus
H2 plus H3. This is nothing but Hess law. Hess law states that a reaction takes place in one step or multiple steps. The change in enthalpy remains same. So that's what we are going to be applying for calculating or determination of lattice enthalpy. So what is going to be, I am taking the example now, Na solid, Cl or half Cl2 gas, NaCl solid. This one is called as delta H formation. Delta H formation. Now it is taken in one step. Something will be having delta HF is negative. Now Na solid converted to Na gas, Na gas converted to Na plus gaseous ion, half Cl2 molecule converted to Cl gas atom, Cl gas atom converted to Cl minus gas. Now this Na plus Cl minus will be converting. So now this is going to be called as lattice enthalpy, lattice formation, lattice enthalpy. And this is called as ionization, sublimation. Solid converts to gas, it's called as sublimation. And this is called as ionization. And this is called as dissociation. And this is going to be called as electron gain. So according to Hess law, just I will write off with a different names. Now it's called as F, and this is called as sublimation. This is called as ionization I, dissociation D, electron gain Eg, and lattice enthalpy L. Now when I am going to be taking, always formation enthalpy is negative, sublimation endothermic, ionization endothermic, dissociation endothermic, electron gain enthalpy negative. So now I can write minus F is equal to S plus I plus D plus Eg, D minus Eg minus L. Now we are going to be calculating Born-Haber cycle. This is called as, so this Born-Haber cycle can able to be used for making application of Hess law, and we can calculate the lattice enthalpy. We can calculate the lattice enthalpy. So this lattice enthalpy calculation always going to be required. So that particular one, what we are going to be having, directly we can't able to measure certain things. So that is the reason we are going to be using this Hess law and Haber cycle, Born-Haber cycle. So that is going to be very much important for us. We are going to be taking, and this is going to be having, so Born-Haber cycle, so to be using for making the conversion of the lattice enthalpy either by formation or either by it is going to be taking. One more, neutralization enthalpy. H plus plus OH minus gives rise to H2O. So here delta H neutralization is equal to 55.86. This is going to be joules calories, means it is going to be around 13.6 kilocalories, 6 calories. We are going to have, this one is also going to be useful so many applications. Ante naku ఏదైనా ఒక రియాక్షన్కి ఎంథాల్పీ తెలియలేదు, సో ఇక్కడ 2 న్యూట్రలైజేషన్ జరిగితే 2 into this value, 3 న్యూట్రలైజేషన్ జరిగితే 3 into this value, లేదు నాకు ఇంత న్యూట్రలైజేషన్ ఎంథాల్పీ రావటం లేదు అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వీక్, either యాసిడ్ ఆర్ బేస్. అప్పుడు ఏం చేస్తాను నేను, డిఫరెన్స్ బిట్వీన్ ద రియాక్షన్ ఎంథాల్పీ దే గివెన్ అండ్ న్యూట్రలైజేషన్ ఎంథాల్పీ వాట్ ఐ హ్యావ్ టు గెట్, సో దట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ద అయనైజేషన్ ఎంథాల్పీ. అంటే ఏదైతే వీక్ అనుకుంటున్నానో ఆ వీక్ యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ. ఈ రకంగా మనకి న్యూట్రలైజేషన్ ఎంథాల్పీ యొక్క అప్లికేషన్స్ కూడా మనం వాడుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్,
something they given H plus OH minus gives rise to H2O, but delta H reaction they given some 40 only. Now what the difference we are going to be having? 55.86 minus 40. So 15.86 joules is going to be useful for the ionization of completely for that either acid or base. That's what we are going to be having this one. So ఈ రకంగా మనకి ఎంథాల్పీస్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. 3 thermochemical equations are given below. C graphite plus O2 gives rise to CO2 gas. Delta RH is X kilojoules. C graphite plus half O2 gives rise to CO. Delta RH is Y kilojoules. CO plus half O2 gives rise to CO2. Delta RH is equal to Z kilojoules per mole. Based on the above equations, find out which are the following relation. ఇప్పుడు ఒకదాని నుంచి మనకి ఇంకొకటి రావాలి. సో ఏది రావాలి? సో చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇది అర్థమవుతుంది. C plus O2 gives rise to CO2. C plus half O2 gives rise to CO. CO plus half O2 gives rise to CO2. అంటే ఇక్కడ నేను COని తీసుకురావచ్చు. COని తీసుకురావచ్చు. సో CO2ని COని, సో CO క్యాన్సిల్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ మూడింటిని మనం కన్సిడర్ చేసుకుంటే CO2 ఫార్మేషన్ డన్ ఇన్ 2 ways. CO plus half O2 CO2, C plus half O2 CO. సో ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం ఫస్ట్ రియాక్షన్ C plus O2 gives rise to CO2 and C plus half O2 gives rise to CO. CO plus half O2 gives rise to CO2. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం అన్నిటిని కూడా యాడ్ చేద్దాం, లేదా సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది, లేదు యాడ్ చేస్తేనే పోతుంది. ఇప్పుడు C plus 2O2 gives rise to 2CO2. ఎప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది? X, Y, Z ఈ మూడింటిని కూడా కలిపినప్పుడు నాకు ఇది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడున్న CO ఇక్కడున్న CO క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఈక్వేషన్కి అంటే యారో మార్క్ గివ్స్ రైస్ టుకి అవతల ఉంది ఇవతల ఉంది క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇవన్నీ కలిపినప్పుడు నాకు ఇది వస్తుంది. సో when I can able to get this one X plus Y plus Z. సో అందుకని నేను ఏం చేయొచ్చు దీన్ని? ఫస్ట్ ఇప్పుడు Xని Yని కలిపితే Z. సో 2C plus 2O2 gives rise to CO2. సో అప్పుడు CO2 క్యాన్సిల్ అయిపోయింది. సో దానికి CO plus half O2 gives rise to CO2. సో ఇప్పుడు రివర్స్లో చెక్ చేద్దాం మనం. Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ వై. సో Z ఈజ్ ఈక్వల్ టు X ప్లస్ వై. సో దీంట్లో ఛాన్స్ ఉందా మనకి? CO2 క్యాన్సిల్ అవడానికి ఛాన్సెస్ లేవు. సో నెక్స్ట్ X ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ Z. సో ఇప్పుడు X తీసుకుంటే Y ప్లస్ Z ఈ రెండింటిని కలిపినప్పుడు నాకు ఇది రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది నేను ట్రై చేసి చూస్తాను ఇప్పుడు. సో X ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ Z. ఎందుకంటే ఇక్కడ CO2 ఉంది, ఇక్కడ CO2 ఉంది, ఇక్కడ CO ఉంది, ఇక్కడ CO ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు ఈ CO క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈ C గ్రాఫైట్ ఏదైతే మనం తీసుకున్నామో Y ప్లస్ Z కాబట్టి ఈ రెండిటికి కూడా half O2 CO2 వచ్చేస్తుంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి X ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ Z అంతే కదా అవుతుంది. ఇప్పుడు C ప్లస్ O2 ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ Zలో ఏమవుతుంది? C ప్లస్ O2 గివ్స్ రైజ్ టు CO2. సో అందుకని మనకి ఇక్కడ కూడా మనకు తెలిసిపోయింది. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఇదంతా చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు? C ప్లస్ O2 గివ్స్ రైజ్ టు CO2 ఇది X అయింది. C ప్లస్ హాఫ్ O2 ఇది CO అయింది. ఇప్పుడు నేను
ఇక్కడ ఇలా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు ఈ C+2 కలిస్తే కనుక CO2 వస్తుంది. సో ఈ రెండింటిని కలిపితే మనకి x = y + z is nothing but both of them are same. Next one. Standard enthalpy of vaporization of water at 100 degrees Celsius is 40.66 kilojoules per mole. The internal energy of vaporization of water at 100 degrees Celsius in kilojoules per mole is, assume water vapor to behave like an ideal gas. సో ఇప్పుడు మనకి ΔH వ్యాపరైజేషన్ ఇచ్చాడు. ΔH వ్యాపరైజేషన్ అంటే H2O లిక్విడ్ కన్వర్ట్స్ టు H2O గ్యాస్. ΔH వ్యాపరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు 40.66 kilojoules per mole. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు మనల్ని? ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ అట్ 100 degrees Celsius. మనకి తెలిసినటువంటి ఫార్ములా ఏంటి? ΔH ఈజ్ ఈక్వల్ టు ΔE ప్లస్ ΔNGRT. సో ΔE ఈజ్ ఈక్వల్ టు ΔH మైనస్ ΔNGRT. ఇక్కడ ΔN వాల్యూ ఎంత? ఇది గ్యాసెస్ ప్రొడక్ట్ 1. సో గ్యాసెస్ రియాక్టెంట్ ఏమీ లేదు. సో 1 మైనస్ 0 1. సో ఐ కెన్ ఏబుల్ టు రైట్ ΔH మైనస్ RT. ΔH వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 40.66 kilojoules. If you can convert into joules minus, it's going to be into 10⁻³ R value I can take it out 8.314. Temperature how much they given? 100 means 373. Now you can able to calculate this calculation. We are going to be getting 8.314 into 373. It's going to be 3101, and this one I can able to take it as 4066. Now it's going to be 40660 minus 3101. It's going to be coming around 37,559 joules. Can be converted to 37.6 kilojoules or 56 kilojoules if you are going to be making it. Rounding, you will get the answer 37.56. So that's what we are going to be having. The value of the calculation, we got 37.56. Next one. Consider the following process. Half A gives rise to B and 3B gives rise to 2C plus D, and we are going to be having for E plus A gives rise to 2D, and for B plus D is equal to E plus 2C, the delta H will be. So మనకేది ఇబ్బంది లేకుండా వాళ్ళే మొత్తం అంతా కూడా చేసి ఇచ్చారు. జస్ట్ మనం మల్టిప్లై చేసుకోవడమే. ఇక్కడ B అడిగాడు. హాఫ్ A gives rise to B, కానీ ఇక్కడ ఏముంది మనకి? 3B ఉంది. సో B ప్లస్ Dనే మనకు మిగలాలి అంటే కనుక ఏం చేయాలి? ఇక్కడ మనకి 2B రావాలి. ఎందుకంటే 3Bలోంచి 2B తీసేస్తే B మిగులుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని A gives rise to 2B, అంటే హాఫ్ A gives rise to B అన్నాడు. A gives rise to 2B, so that it is going to become plus 300. సో తర్వాత దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవచ్చు మనం. 3B gives rise to 2C plus D, ఎందుకంటే ఫైనల్గా మనకి ఏం కావాలనే దాని మీద డిసైడ్ అవుతుంది. సో B ఒకటే మిగలాలి, అందుకని B ఒకటే మిగిలేటట్టు నేను 3Bని రాసుకున్నాను, ఇటువైపు 2B రాసుకున్నాను. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు BA మిగులుతుంది. తర్వాత ఏంటి? D ఒకటే మిగలాలి. సో ఇక్కడ D అనేది ఇక్కడ తీసుకుంటే ఒక D ఆల్రెడీ ఇక్కడ రాసే నేను. సో అందుకని ఇది యాజ్ ఇట్ ఈజ్గా 125 తీసుకోవచ్చు నేను. కానీ ఇక్కడ 2D అనేది సేమ్ వైపు వచ్చేస్తుంది. ఈ 2D ఏం జరగాలి? ఆపోజిట్లో రావాలి. సో అందుకోసం నేను దీన్ని రివర్స్ చేసి రాస్తున్నాను. 2D ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ A. సో ప్లస్ 350 ఈజ్ గోయింగ్ టు బికమ్ మైనస్ 350. నౌ యూ కెన్ ఏబుల్ టు యాడ్ దెమ్. When you are going to be adding them,
A plus 3B plus 2D gives rise to 2B plus 2C plus D plus E plus A. సో ఇవన్నీ యాడ్ చేసేసుకోవడం కాబట్టి -475 and 300 ఇట్స్ గోయింగ్ టు బి -175. ఇప్పుడు 3Bలో 2B క్యాన్సిల్ అయింది, ఇక్కడ B మిగిలింది. 2Dలో ఒక D క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ D మిగిలింది. ఇక్కడ A క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకి 2C plus E. That is nothing but 175. I am going to get it. అదే అడిగింది కదా, B plus D is equal to E plus 2C. Delta H will be -175. -175. Next one. The following two reactions are known. Fe2O3 plus 3CO gives us 2Fe plus 3CO2 -26.8. FeO plus CO gives us to Fe plus CO2 -16.5. The value of delta H of the following reaction: Fe2O3 solid plus CO gas, 2FeOS plus CO2 gas. సో మనకి కావాల్సిన ఈక్వేషన్ ఇది రావడం కోసం మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ రెండు డేటా. సో Fe2O3 సాలిడ్ ఇదే ప్లేస్లో ఉండాలి. సో అందుకని ఈ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు నేను. తర్వాత ఈ FeO అనేది ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి దీన్ని రివర్స్ చేసి రాయాలి. సో దాన్ని కూడా మల్టిప్లై బై 2. సో ఇట్స్ గోయింగ్ టు బి యాజ్ ఇట్ ఈస్ into 1. For this one into 2 and reverse చేయాలి. చేస్తే నాకు ఈ పర్టికులర్ రియాక్షన్ రాస్తున్నాను నేను. అప్పుడు ఇది Fe2O3 plus 3CO gives rise to 2Fe plus 3CO2. This delta H is equal to -26.8 kilojoules, and this is going to be reversed. And now what I will get it now? 2Fe plus 2CO2 gives rise to 2FeO plus 2CO, and this delta H is equal to, it is reversed, 16.5 into 2, 2 into 16.5 is going to be 33 kilojoules. Now you can able to add both of them. 2Fe will be cancelled. So 2Fe will be remaining. Out of 2CO2, this will be remaining 1 CO2, 2 CO, 3 CO, 1 CO will be remaining. So Fe2O3 plus CO gives us 2FeO plus CO2. నా రిక్వైర్మెంట్ రియాక్షన్ వచ్చేసింది. దీనికోసం నేను ఏడ్ చేయాలి, యాడ్ చేయాలి. సో డెల్టా H ఈజ్ ఈక్వల్ టు -26.8 plus 33 kilojoules. It's going to be having around 6.2 kilojoules. This will be the answer for this question. Next one. The bond dissociation energies of X2, Y2 and XY are in the ratio of 1:0.5:1. Delta H for the formation of XY is -200 kilojoules will be. So bond dissociation energies ఇచ్చాడు, and delta H for the formation of XY is 200 kilojoules అంటున్నాడు. సో ఇప్పుడు delta H, when they are given bond energies, it's going to be bond energies of reactants minus bond energy of products. జనరల్గా మనం ఇప్పటివరకు ప్రొడక్ట్ మైనస్ రియాక్టెంట్ తీసుకుంటాం కదా. ఎప్పుడైతే బాండ్ ఎనర్జీస్ ఇచ్చాడో అప్పుడు బాండ్ ఎనర్జీస్ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ బాండ్ ఎనర్జీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, రేషియో. మనకి ఫస్ట్ రియాక్షన్ రాద్దాం. X2 plus Y2 gives rise to XY. అంటే half X2 plus half Y2 gives rise to XY will be the equation. For this, the formation they given delta H formation -200 kilojoules.
సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నాడు, బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీస్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, దే ఆర్ హ్యావింగ్ 1:0, 0.5:1. దెన్ ది XYది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి X2 అండ్ Y2ది. సో ఇప్పుడు X2 దీంట్లో ప్రకారం నేను రాస్తే కనుక ΔH ఈజ్ ఈక్వల్ టు ద బాండ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. ఏవి రియాక్టెంట్స్? ఈ ఆఫ్ X2 ప్లస్ half into YY minus whatever you are going to have XY. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం దీన్ని నేను x అనుకుంటాను, ఇది హాఫ్ x అవుతుంది, ఇది 1x అవుతుంది. సో ఇప్పుడు x2 is going to be nothing but half x plus it is going to be having y2, so that's why it is going to be half into half x minus xy, it's going to be 1x. It's equal to minus 200. So ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. Half x plus this one is going to be 0.5x and is going to be 1/4x. It's going to be 0.75x. So minus 200 is equal to half 0.5x plus 0.25x. It's going to be 0.75x minus x. It's going to be minus 200 is equal to minus 0.25x. It's going to become plus. Now x is equal to 200 by 0.25. So it's 0.25 means 4. It's going to be 800 kilojoules. So x is equal to 4 into 200, nothing but 800 kilojoules will be the answer for this question. Now, from the following bond energies, HH bond energy 431.37, C double bond C bond energy 606.10, CC bond energy 336.49, and they are asking CH bond energy 410.50. Enthalpy for the reaction will be they are asking. So C2H2 and bond energies they given what I said just now. Delta HR is equal to bond energy of reactants minus bond energy of product. Now, what are the reactants we are having now? C2H4. So, in order to break the bonds in this one, what are the bonds we can have? C double bond C bond I have to break and CH bond I am going to be having. So, the bond energy of C double bond C and CH I have to take into consideration. So that's what we are going to be having here. So the bond energy of reactants we are taking C2H4 not there. That's why I am taking C double bond C and 4 CH bond energies we are taking. Now what I can able to write now this one 4 into CH bond energy plus 1 C double bond C bond energy and reactant I am having 1 HH bond energy minus the products what I am going to have now. So total 1 CC bond energy plus 6 CH bond energies. Now, I'll substitute 4 into CH bond energies, 4 into 410.5 plus 1 C double bond C, 1 into 606.1 plus 1 HH bond energy 431.37 minus 1 C single bond C bond energy
336.49 plus 6 into CH bond energy, 6 into 410.50. So if you are going to be doing the calculation, you can able to get the answer for this question. So 1642 plus 606.1 plus 431.37. Two 2679.47 minus 336.49 plus 6 into 410.5. It's going to be 2463 plus 336.49. So it's going to be minus 279949. You are going to be getting minus 120. So this is how the calculation for this huge data. So bond energy, when we are going to be taking, so that is going to be having the different scenario. So what the different scenario it is? When we are going to be taking the bond energies, when they are going to be given, the delta H reaction is going to be given by the bond energy of reactants minus bond energy of, general ga మనం ఏం చెప్పుకుంటాం, delta H products minus delta H reactants is going to be enthalpy. But here bond energies, when they are given, we are supposed to be using the term like H reactants minus H products. ఆ రకంగా మనం ఊహించుకోవాలి. ఎందుకంటే bonds are breaking and bonds are forming, so that we are going to get the change in enthalpy. సో అదే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఎంథాల్పీ చేంజ్ని మనం అబ్జర్వ్ చేసాము. సో ఇది థర్మోడైనమిక్స్. సో ఈ థర్మోడైనమిక్స్లో మనకి ఏదైతే పాసిబిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏదైతే ఫార్ములాస్ మనకి రిక్వైర్డో అన్నీ కూడా మనం ఇచ్చుకున్నాం. సో థర్మోడైనమిక్స్లో మనకి బేసిక్గా తెలియాల్సిన సిస్టమ్, సరౌండింగ్, ఆ తర్వాత తెలియాల్సినటువంటి స్పాంటానిటీకి సంబంధించి డెల్టా హెచ్, డెల్టా ఎస్, డెల్టా జీ ఎలా డిసైడ్ చేస్తాయో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత థర్మోకెమిస్ట్రీలో ఏదైతే పాసిబిలిటీస్ చెప్పాను కదా, న్యూట్రలైజేషన్ గురించి అడిగినప్పుడు మాత్రం 13.7 కిలో క్యాలరీస్ ఆర్ 55.86 కిలో జౌల్స్ ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూని బేస్ చేసుకుని మనకి అయనైజేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ యాసిడ్ ఆర్ ఏ బేస్ దే ఆర్ గోయింగ్ టు బి ఆస్కింగ్ విచ్ ఇస్ వీక్. అంటే వీక్ యాసిడ్ కానీ వీక్ బేస్ కానీ తీసుకున్నప్పుడు ఏ రకంగా అయనైజేషన్ ఎంథాల్పీని క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనకి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రీవియస్ మోడల్స్లో ఎక్కడ లేదు కాబట్టి నేను టచ్ చేయలేదు. సో మీరు ఒకసారి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఆన్సర్ వస్తుందో లేదో చూసుకోండి. లేదంటే కనుక నేను మళ్ళీ ఏదైనా దాంట్లో ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేసి చెప్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ థర్మోడైనమిక్స్. విల్ మీట్ ఇన్ అనదర్ లెక్చర్ షార్ట్లీ. థ్యాంక్ యూ.